చాలా మంది ఇంట్రొడ్యూస్ కానీ మీరు చేసి ఇంట్రొడక్షన్ నాకే ముచ్చటేసింది మ్యామ్. ఫస్ట్ టైం ఐ రియలీ సేయింగ్ మీరు చాలా బాగా చేశారు. షార్ట్ గా చేసినా కానీ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఇంట్రొడక్షన్స్ ఐ ఎవర్ హ్యాడ్. థ్యాంక్స్ అ లాట్. Thank you, sir. Actually, what you are talking is like Rajeshwari ma'am, మీ అంటే ఆ మేడం లాగా మీ స్పీచ్ స్టార్ట్ అవుతుంది ఒక వే నుండి, అలా అనిపించింది నాకు కూడా మీది. Yes, you are the creativity thinker. We will know. We are eagerly waiting for your class. నేను చెప్పలేను. ఇట్స్ లైక్ థ్యాంక్స్ అ లాట్ అండి మీ అభిమానానికి. అండ్ నిజంగా హార్ట్ ఫెల్ట్ వర్డ్స్ చెప్పినట్టు అనిపించింది. బికాస్ వాట్ ఐ ఫెల్ట్ ఇస్ మీ అందరికి కాంప్లిమెంట్స్ గురించి ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. బికాస్ మేడం చెప్పారు కాబట్టి దీనికి దానికి సంబంధం లేదు. బట్ క్రియేటివ్ కాంప్లిమెంట్స్ కూడా చాలా క్రియేటివ్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు ఇచ్చినట్టు ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంప్లిమెంట్ ఇవ్వడంలో ఎదుటి వాళ్ళకి నేనేంటి అని ఒక యూనిక్ ఫీచర్ ఉంటుంది కదండి. అంటే ఏదైనా ఒకటి చేయండి అండి. చాలా మంది 100 మంది చెప్పి అమేజింగ్, అద్భుతం, చాలా బాగా చెప్పారు, అసలు మీ అంత బాగా చెప్పలేదన్నా మనకి కనెక్ట్ అవ్వం. కానీ మన గురించి మనకొకటి ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఎదుటి టచ్ చేస్తే చాలా చాలా ఎక్కువ ఆనందపడిపోతుంది. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ గివింగ్ కాంప్లిమెంట్స్. అది మనం ఒక్కటి కనుక క్లియర్ గా మనకు ఉంటే ఇట్స్ లైక్ ఎవరికైనా మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వచ్చు. బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గొప్ప స్పీకర్ లేకపోతే ఇంకేదో వరల్డ్ బెస్ట్ స్పీకర్ అంటే నేను నమ్మలేను. ఎందుకంటే అది నిజం కాదని నాకు తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే నా దాంట్లో నేను అనుకునేది ఒక పాజిటివ్ క్వాలిటీ ఉంటుంది. ఇట్స్ లైక్ నా యూనిక్నెస్ ఒకటి, లేకపోతే నా స్పెషాలిటీ అని అనుకోని, లేకపోతే నేను వేరే వాళ్ళకన్నా డిఫరెంట్ అని నాకు నేను లోపల ఫీల్ అయ్యేది ఉంటుంది కదా. అది ఏంటో మీరు కనిపెట్టగలిగితే మీరు కాంప్లిమెంట్ ఇవ్వచ్చు. దట్స్ ద ఈజియెస్ట్ వే టు గివ్ ఎ కాంప్లిమెంట్. ఓకే అండి, సెషన్ లోకి వెళ్దాం. క్రియేటివ్ థింకింగ్, యాక్చువల్గా క్రియేటివ్ థింకింగ్ చిన్నపిల్లలు ఎక్కువ ఉంటుందా పెద్దోళ్ళలో ఎక్కువ ఉంటుందా అండి? చిన్నపిల్లలు ఎక్కువ ఉంటుంది సార్. ఫస్ట్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకున్న ఆప్షన్ మన పార్టిసిపెంట్స్ ఉందా? లేకపోతే ఓన్లీ చాట్ చేస్తారా? చిన్నపిల్లలు ఎక్కువ ఉంటుందా పెద్దోళ్ళు ఎక్కువ ఉంటుందా? ఎట్లా మరి క్రియేటివిటీ అనేది, క్రియేటివ్ థింకింగ్ గురించి వచ్చినాం మనం అందరం. చిన్న పిల్లలకు ఉంటుంది, పిల్లల్లోనే ఉంటుంది సార్ ఎక్కువ. పిల్లల్లో ఉంటుంది. ఎస్, పిల్లల్లో అంటే పిల్లల్లో ఏముంటది అంటే ఫ్లూయిడ్ మైండ్ ఉంటుందండి. పిల్లలకి ఇంకా మైండ్ సరిగ్గా కాంక్రీట్ గా డెవలప్ అవ్వలేదు. అంటే డెవలప్ అవ్వలేదు అంటే ఇన్ ద సెన్స్ నెగిటివ్ సెన్స్ లో కాదు, ఇదే ఇంతే అనే ఫీలింగ్ పిల్లల్లో లేదు, రైట్? పెద్దవాళ్ళు వచ్చేసరికి ఇది ఇంతే అనే, అంటే మనకు జరిగిన ఎక్స్పీరియన్స్ రాటుదేలుతూ ఉంటాం. ఇది ఇంతే అనే లెవెల్లోకి వెళ్ళిపోతుంటాం. ఇది ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది. నీరు ఎప్పుడు పైనుంచి కిందకే ప్రవహిస్తుంది, కింద నుంచి పైకి వెళ్ళదు. ఇవన్నీ మనం చూసేసరికి ఏమైపోతుంది అంటే మనకు ఒక రిజిడిటీ వస్తుంది, అంటే గట్టి పడిపోతుంది మన బ్రెయిన్. వాళ్ళది మాత్రం వాళ్ళకి అన్ని కాంబినేషన్స్ రకరకాల విధాల్లో కొత్త విధాలుగా ఆలోచించడం వాళ్ళకి తెలుస్తుంది. అన్నం తినవా? ఏం తింటావు మరి? ఏంటి ఒకసారి మ్యూట్ చేస్తా. యా, అయితే పిల్లల్లోకి పెద్దల్లోకి అంటే పెద్దల్లో కూడా ఉంటుందండి. పెద్దవాళ్ళలో కూడా క్రియేటివిటీ పిల్లల లెవెల్లో వస్తుంది. ఎప్పుడు అంటే దాని గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు వస్తుంది అంటే బికాస్ పిల్లల్లాగా ఉంటే, పిల్లల్లాగా ఆలోచించగలిగితే, పిల్లల మనస్తత్వంలోకి వెళ్ళిపోతారండి చాలా మంది. వెళ్ళే వాళ్ళ ఎగ్జాంపుల్స్ కూడా మనం మాట్లాడుకుందాం. అలా వెళ్ళగలిగితే వాళ్ళలో కూడా క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఒక సాడ్ న్యూస్ తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ సాడ్ న్యూస్ ఏంటంటే క్రియేటివిటీ అనేది మీ చేతుల్లో లేదండి. సారీ టు సే దిస్, క్రియేటివిటీ అసలు మన చేతుల్లో ఉండదు. అదేంటో అనేది మనం మెల్లగా అసలు ఎందుకు అనేది తర్వాత మెల్లగా డిస్కస్ చేద్దాం. అయితే క్రియేటివిటీ మన చేతుల్లో లేకపోతే ఇంకెందుకు సరే సెషన్స్ మాట్లాడుకోవడం ఎందుకు, ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటారేమో. బట్ ఎస్, అసలు ఎందుకు ఉండదో తెలిస్తే అసలు ఎలా కనెక్ట్ అవ్వాలో తెలుస్తుంది. ఉండదని అంటే మన చేతిలో ఉండదు అని చెప్తున్నా కానీ మనం క్రియేటివ్గా ఉండలేమని చెప్పట్లేదు. సో బిగ్ డిఫరెన్స్. అంటే మీరు అనుకుని కూర్చుండి, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటివ్గా ఆలోచించడానికి 8 నుంచి 9 వరకు నేను క్రియేటివ్గా ఆలోచిస్తాను. మీరు టైం పెట్టుకుంటే క్రియేటివ్గా ఆలోచిస్తారండి, కొత్త ఐడియా వచ్చేస్తుందా మీకు? రాదు. ఇట్స్ నాట్ అట్లా పనిచేయదు. అంటే క్రియేటివిటీకి ఆలోచనకి నాన్నడికి అసలు సంబంధం లేదు. క్రియేటివ్ థింకింగ్ అని పేరు పెట్టాం కానీ క్రియేటివిటీకి
ఆలోచనకి సంబంధం లేదు. అది ఎలాగని నేను చెప్తాను. ఒకవేళ నేను తప్పు చెప్తే మీరు లాస్ట్లో నన్ను కరెక్ట్ చేయొచ్చు. అంటే ఇది నా ఇంటర్ప్రిటేషన్, ఇదేమీ యూనివర్సల్ కాదు, నేను ఏదో పుస్తకంలో చదివింది అయితే కాదు. నేను ప్రపంచానికి కొంచెం నాకున్న అనుభవంతో లేకపోతే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్తో నేను అవగాహన చేసుకున్న దాని గురించి చెప్తున్నాను. సో ఇట్ కుడ్ బి రాంగ్, బట్ అది ఏంటనేది మనం చివరిలో మాత్రం 100% మీకు ఛాన్స్ ఇస్తాం కాబట్టి మనం అందరం దాన్ని డిస్కస్ చేయొచ్చు. ఫ్రీగా డిస్కస్ చేయండి, నో ప్రాబ్లం. తప్పులు ఒప్పులు అట్లేం లేవు. డైరెక్ట్ తప్పైతే తప్పని చెప్పారు. అయితే క్రియేటివిటీ మన చేతుల్లో లేదు అనేది కొంత ఎందుకు అనేది అలా చెప్తున్నాను. నాది ఫోన్ కాల్. యా, ఇట్స్ బెస్ట్ అండి, అందరి ఇదే బెస్ట్. ఓకే, సో క్రియేటివిటీ అంటే ఏంటి అసలు? సృజనాత్మకత అంటే ఏంటి? ఎక్కడుంది క్రియేటివిటీ? ఫర్ ఎగ్జాంపుల్ స్పైడర్ వెబ్ తెలుసు మనకి. సాలెపురుగు ఒక మంచి గూడు కడుతుంది, అంటే ఒక వెబ్ కడుతుంది. దాన్ని ఏమంటారండి తెలుగులో? ఇట్స్ లైక్ సాలెగూడి. సాలెగూడి అంటారు. అది మంచి కడుతుంది, దాంట్లో నివసిస్తుంది. దాంతోపాటు చిన్న చిన్న పురుగులు కూడా దానిలో పట్టి దాని ఆహారం కింద మేస్తుంది. మనం రోడ్డు మీద వెళ్తుంటే గడ్డి పోచలు ఇవన్నీ కనిపిస్తుండే ఎండికి సంబంధించిన. మనం దాంతో ఏం చేసుకోలేం, పనికిరాని. జస్ట్ అట్లా గాల్లో అటు ఇటు కదులుతుంటాయి, కింద పడి, రోడ్డు మీద పడి. పక్షి ఏం చేస్తుంది? అవన్నీ తీసుకెళ్ళి ఒక ఇల్లు కట్టుకుంది. చెట్లు అండి, కిరణజన్య సంయోగం. అంటే భూమిలోంచి ఉన్న న్యూట్రియంట్స్ అవి తీసుకొని సన్లైట్, సూర్యరశ్మి కాంతితోటి, సూర్యరశ్మి వెలుగుతోటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ మనకి ఇచ్చేట్టుగా అదంతా దాంతో పాటు ఆహార పదార్థాన్ని తయారు చేస్తాం. అంటే సోలార్ సెల్స్ అండ్ రియల్ సోలార్ సెల్స్ ఆఫ్ ద ప్లానెట్, మన భూమి పైన ఉన్న రియల్ సోలార్ సెల్స్ ఎవరండి? మన ఫోటోసింథసిస్ చేసే ఒక ప్లాంట్, కిరణజన్య సంయోగం చేస్తుంది. సో ఈ క్రియేటివిటీ అన్ని వీటికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇవి ఆలోచించి చేస్తాయా అనేది నా ఫస్ట్ క్వశ్చన్. ఒక పక్షి గూడు కట్టేటప్పుడు ఫస్ట్ ఇట్లా పెట్టాలి, తర్వాత ఇట్లా చేయాలి, అక్కడ ఒకటి ఉంది అది తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాలి, ఇదంతా గుండ్రంగా రావాలి, ఇదంతా దానికి ఆలోచన వస్తుంది అంటారా? అదో దానికి ఒక ప్లానింగ్ ఉంటుందా? దాని మైండ్లో ఇట్లా చేయాలని ఒక థాట్ కానీ లేకపోతే బ్లూ ప్రింట్ కానీ లేకపోతే మనలాగా డిజైన్ వేసుకొని ఉంటుందా? లోపల మైండ్లో ఉన్న బొమ్మ ఉంటుందా అనేది నా ఫస్ట్ క్వశ్చన్. సో అది దాంట్లోంచి నాకు వచ్చిన ఐడియా అండి. క్రియేటివిటీ మన చేతిలో లేదని చెప్పడానికి కారణం ఏంటంటే దిస్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఇందులోంచి వచ్చిన నాకు ఐడియా అనమాట. ఫస్ట్ ఆలోచించున్నాడు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అసలు. మిగతా జంతువుల్లో క్రియేటివిటీ కూడా ఉంది కదా, మన ఒక్కళ్ళలోనే లేదు, అన్నిట్లో ఉంది. సో క్రియేటివిటీ అనేది మన మనుషుల్లో కొంచెం ఎక్కువ ఉందని చెప్పుకోవాలా. అంటే జంతువుల్లో ఉంది కానీ దానికి లిమిటెడ్ స్కోప్ లో ఉంది క్రియేటివిటీ. అంటే ఒక పిల్లలు కంటే అది కూడా క్రియేటివిటీ అండి నా దృష్టిలో. ఎందుకంటే ఒక పిల్లిని మొత్తం సృష్టించేస్తుంది తన కడుపులో, ఆడపిల్లి, అది కూడా పెద్ద క్రియేటివిటీ. సో అట్లా అవి చేసే పనులు అవన్నీ చేస్తుంది. పాలిచ్చి పిల్లలు పెంచడం లేకపోతే జంతువులు వేటాడడం, ఇవన్నీ కూడా దానికి ఉన్న క్రియేటివిటీ అని అనుకోవచ్చు. కానీ ప్రకృతికి ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఒకటి ఆలోచించండి. 2 పిల్లులు ఉన్నాయనుకోండి, 2 కుక్కలు ఉన్నాయనుకోండి, లేకపోతే 2 జంతువులు ఉన్నాయనుకోండి, సిమిలర్ స్పీషీస్ ఉన్నాయి. వాటికి ఒక పిల్లికి ఇంకో పిల్లికి మధ్య తేడా ఎంత ఉంటుందండి? చాలా తక్కువ ఉంటుంది కదా. అంటే 2 ఆల్మోస్ట్ అంతే ఉంటాయి. అంటే మేమ ఉంటాయి, లేకపోతే పాలు తాగుతాయి, లేకపోతే ఇట్లా వాటికి ఉండే మేనరిజమ్స్ అవి చేస్తుంటాయి, లేకపోతే అవన్నీ చేస్తుంటాయి. వాటి కాళ్ళు అవి నాపుకుంటాయి, అన్నీ అవి చేసుకుంటే వాటి లైఫ్ అనేది లిమిటెడ్గా ఉంటాయి. కానీ మనిషి వరకు వచ్చేసరికి మీరు నడుస్తున్నాను, నేను నడుస్తున్నాను, మీ కల్లోనే నా కల్లోనే, మీకు ముక్కుంది నాకు ముక్కుంది, మన అన్ని సిమిలర్గా ఉన్నా కానీ మన మైండ్ ఒకటి మాత్రం డిఫరెంట్ అయిపోవడం వల్ల కొన్ని లక్షల కోట్ల మనస్తత్వాలు వచ్చేసినాయి, కొన్ని లక్షల కోట్ల రకాల విధానాల్లో ఆలోచించడం వచ్చింది. అది ప్రకృతి ఏర్పరచుకున్న ఒక ట్రిక్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే జంతువులు క్రియేట్ చేసింది ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనిషికి క్రియేటివిటీ ఇంకా ఎక్కువ క్రియేట్ చేయగలిగే సామర్థ్యాన్ని ఇచ్చింది. దట్ ఈస్ మైండ్. అంటే మనకి ఓవర్ ఎవాల్వ్ మైండ్ ఉంది, ఓవర్ క్రియేటివ్ అంటే సూపర్ క్రియేటివ్ మైండ్ వచ్చింది. సో దట్స్ వాట్ ఐ థింక్. అంటే ఈ బొమ్మ చూడండి, మీరు రెండే నాకు చెప్పాలి. ఈ బొమ్మలో మీకు ఏం కనిపిస్తుంది? ముందున్న బొమ్మ కదా, వెనకాల ఉన్న బొమ్మ. ఈ ముందున్న బొమ్మలో 2 మనుషులు, దాని గురించి కాదు. వెనకాల ఉన్న బొమ్మలో 2 కనిపిస్తున్నాయి. ఏంటవి? 2 రకాల క్రియేటివిటీస్ ఉన్నాయి. ఒకటి ఒక కలర్లో ఉందనుకోవచ్చు, ఇంకో కలర్లో ఉంది. మీకు క్లూ కూడా ఇచ్చేస్తున్నారు. అయ్యేంటి క్లియర్? చాట్ పెట్టండి, బాక్స్లో పెట్టండి. 2 టైప్స్ ఆఫ్ క్రియేటివిటీస్ కనిపిస్తున్నాయి. రెండు సోర్సెస్ నుంచి వచ్చినాయి అవి. ఇంకా పెద్ద క్లూ ఇచ్చేసినాయి.
పైన రాశాను గాడ్ అవుట్ సోర్సెస్ హిస్ జాబ్ టు మ్యాన్ అని. వెనకాల బొమ్మలు మీకు 2 కనిపిస్తున్నాయి, ఏంటవి? చాట్ బాక్స్ పెట్టండి దయచేసి, ఒక్కరు కూడా పెట్టట్లేదు. ఇదొకటి ప్రాబ్లం. ఇంకా బ్రిడ్జ్ కాదండి, ఓవర్ ద రివర్ కాదండి. 2 రకాల క్రియేటివిటీస్ కనిపిస్తున్నాయి మీకు. 2 రకాల సృష్టిలు ఉన్నాయి అందులో. 2 రకాల సృష్టిలు కనిపిస్తుంటాయి. సృష్టించడంలో 2 రకాలుగా కనిపిస్తాయి. క్లియర్గా కనిపిస్తుంది. ఒక సగం అంతా ఒక కలర్ లో ఉంది, ఇంకో సగం అంతా వెనకాలదంతా ఇంకో డిఫరెంట్ కలర్ లో కనిపిస్తుంది. మ్యాన్ మేడ్ సిటీ, ఎస్ 1. ఇంకోటి అండి భవానీ గారు, స్కై కలర్ ఓకే, స్కై కలర్ కూడా పక్కన పెట్టండి. కలర్స్ కాదు నేను చెప్పేది, 2 రకాల క్రియేటివిటీస్ అని చెప్తున్నాను. ఓకే అండి, గ్రీన్ గా ఒకటి కనిపిస్తుంది కదా, గ్రీన్ గా కనిపించింది మనం సృష్టించింది అయితే కాదు, దేవుడు సృష్టించింది లేదా ప్రకృతి సృష్టించింది, రైట్? దట్ ఈస్ వాట్ గాడ్స్ క్రియేషన్ ఇస్. నేచర్ అనేది, నేచర్ కూడా చాలా ఫుల్ ఆఫ్ క్రియేటివిటీ ఉంది. నేచర్ కూడా చాలా ఇంటెలిజెంట్ గా పనిచేస్తుంది. ఒక చెట్టు ఎంత ఇంటెలిజెంట్ గా పనిచేస్తుందో మీ అందరికీ తెలుసు అది, రైట్? సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 2 రకాల క్రియేటివిటీస్ ఉన్నాయి దీంట్లోనే. ఒకటి మనిషి చేసింది, ఒకటి ప్రకృతి చేసింది. 2 కనిపిస్తున్నాయి. సో అందుకే నేను పైన ఇంకో పిక్చర్ పెట్టాను. ఆ పిక్చర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో దేవుడు అబ్బా నేను క్రియేటివిటీ బాగా చేశాను, ఇప్పటివరకు మొత్తం ప్రకృతిని సృష్టించాను, ఇప్పుడు ఈ సృష్టించే క్యాపబిలిటీ మనిషికి ఇచ్చేస్తాను, వాడు ఏం సృష్టిస్తాడో వాడి ఇష్టం, వాడి కర్మ. దాంతో మనం న్యూక్లియర్ బాంబులు సృష్టించుకొని మొత్తం ప్రపంచాన్ని వినాశనం చేసుకోవచ్చు, లేకపోతే ప్రశాంతంగా గాలి నుంచి ఎనర్జీ తీసుకొని, లేకపోతే సూర్యుడి నుంచి ఎనర్జీ తీసుకొని మొత్తం మనం కంట్రీనే పవర్ చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. మన దగ్గర క్యాపబిలిటీ ఉంది. లేదా డిస్ట్రక్టివ్ వెళ్ళొచ్చు, ఏదైనా వెళ్ళొచ్చు. బట్ అది కాదు పాయింట్. చెప్పేదంటే మనిషికి ఆల్మోస్ట్ ఆఫ్ గాడ్ తన క్రియేటివిటీ ఇచ్చేస్తాడు. అంటే ఏ శక్తి అయితే గాడ్కి ఉందో, దేవుడికి ఉందో, ప్రకృతికి ఉందో, అది ఆల్మోస్ట్ మనిషికి చాలా విశృంఖలంగా ఇచ్చేస్తాడు నా పాయింట్. సో అది వాడుకునేది ఎట్లా వాడుకుంటాం అనేది నెక్స్ట్ లెవెల్. బట్ ఉంది, 100% ఉందని మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి. సో మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. మీరు చూసేది ఏదైనా ప్రపంచంలో, మనిషి చేసింది ఏదైనా ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ ఆర్గన్స్. మీ దగ్గర ఉన్న మీకున్న అవయవాల యొక్క ఆర్గన్ యొక్క, అంటే అవయవాలు అంటే ఆర్గన్స్ ఉంటాయి మనకి పనిచేసే ఉంటాయి కదా, చేతులు, కాళ్ళు, ఇవన్నీ, కళ్ళు, ముక్కు, వీటి యొక్క ఎక్స్టెన్షన్సే మీకు కనిపిస్తాయి ప్రపంచం మొత్తంలో. ఇది ఒక చిన్న ట్రిక్ చూస్తే మీకు మొత్తం ఎనీథింగ్ మీరు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్ అని చెప్పాను అనుకోండి, వేగంగా పరిగెత్తే కాళ్ళగలది, అంటే కాళ్ళు అయి ఉండకపోవచ్చు, చక్రాలు ఉండొచ్చు. కానీ ఎందుకు సృష్టించాడు మనిషి కార్ని అంటే, నడిచి 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 ఆయాసం వచ్చి, నడిచి వచ్చి ఫాస్ట్గా వెళ్ళలేకపోతున్నాడు. సో ఆ టైంలో ఏం చేస్తాడు, నాకన్నా వేగంగా పరిగెత్తగలిగేది ఏంటని చూస్తే గుర్రం కనిపించింది. గుర్రం మీద కొన్ని రోజులు స్వారీ చేశాడు. తర్వాత గుర్రం బోర్ కొట్టింది, లేకపోతే గుర్రానికి కూడా ఇంకా పవర్ ఉంటే బాగుంటది అని అనుకున్నాడు, కార్ని సృష్టించాడు. క్రెయిన్ చూసారా, ఇట్లా పట్టుకొని తీస్తుంది. అదేంటంటే హ్యాండే కదా, చూస్తే కరెక్ట్గా చూస్తే చెయ్యిలాగే అనిపిస్తుంది. బికాజ్ ఎందుకు చేతితో మనం పెద్ద పెద్ద రాళ్ళని తీయగలేము, ఏం చేస్తాం, క్రెయిన్ తయారు చేసి, లేకపోతే ప్రొక్లైనర్ అనుకోండి, మీ ఇష్టం ఏదన్నా అనుకోండి. సో క్రియేటివిటీస్ ఎప్పుడైనా కానీ మనిషి చేసిన క్రియేటివిటీస్, ఎందుకంటే మనం మనుషుల గురించే మాట్లాడుతున్నాం, ప్రకృతి గురించి మాట్లాడట్లేదు, అయిపోయింది. ప్రకృతి గురించి మాట్లాడుకోవడం అయిపోయింది. మిగతా ఈ అన్ని క్రియేటివిటీస్ ఏది చూసినా మన యొక్క సెన్సెస్ తాలూకు ఎక్స్టెన్షన్స్ అయి ఉంటుంది. విజువల్గా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సినిమా అంటే విజువల్ థింగ్, ఫ్యాషన్ విజువల్ థింగ్, డిజైనింగ్ విజువల్ థింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ అది కూడా ఒక విజువల్ థింగే కదా. సౌండ్ గురించి ఆలోచించండి, మ్యూజిక్, సౌండ్ ఎక్కడన్నా, చెవులు లేకపోతే సౌండ్ లేదు, సౌండ్ రావాలంటే చెవులు ఉండాలి. సో అది వన్ ఆఫ్ ద ఆర్గన్స్. అందులోంచి వచ్చిన క్రియేటివిటీ చూస్తే ఉంది, మ్యూజిక్ ఉంది, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా తబలా వాయించేవాళ్ళు, కీబోర్డ్ వాయించేవాళ్ళు, లేకపోతే ఫ్లూట్ వాయించేవాళ్ళు. ఇదంతా చూస్తే ఎక్కడి నుంచి వస్తుంది, సౌండ్ నుంచి వస్తుంది. సో టేస్ట్ అంటే మీకు తెలుసు, చెఫ్ ఉన్నాయి, రకరకాల 1,00,000 రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ క్రియేటివ్గా అమ్మబట్టే కదా మనం, అదొక పెద్ద ఫుడ్ ఇండస్ట్రీ ఉంది. బయటికి వెళ్తే సగం అన్ని మీకు ఫుడ్డే కనిపిస్తాయి. ఏదైనా షాప్కి వెళ్ళండి, లేస్, చిప్స్ ప్యాకెట్ అవన్నీ పెట్టి ఏది చూసినా కానీ ఫుడ్కి సంబంధించినవి ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే కినెస్థెటిక్స్. సరే, కినెస్థెటిక్స్ అంటే ఇదొకటి చెప్పేస్తాను. కినెస్థెటిక్స్ అంటే డాన్స్ అయి ఉండొచ్చు, స్పోర్ట్స్ అయి ఉండొచ్చు, మూమెంట్కి సంబంధించింది ఏది. కినెస్థెటిక్స్ అంటే బాడీ మూమెంట్కి సంబంధించింది. ఇవన్నీ కలిపితే ఇదన్నమాట. సో ఇది ఒక్క చిన్నది మీరు చేస్తే లైక్ ఎనీథింగ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్.
మన ఎక్స్టెన్షన్, ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ ఫంక్షనాలిటీ. మనం చేసే పని యొక్క ఎక్స్టెన్షన్ మీకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్ ఉందండి, స్మార్ట్ ఫోన్ ఉంది, మనిషి స్మార్టే కదా, అంటే హీ హాజ్ బ్రెయిన్ తోటి ఏం చేస్తున్నాడు, స్మార్ట్ గా ఆలోచిస్తున్నాడు. ఫోన్ ఏం చేస్తుంది, స్మార్ట్ గా అది కూడా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. అంటే తన మైండ్ కున్న క్యాపబిలిటీని రామ్ రెండు మెమరీస్ ఇచ్చాడు, టెంపరీ మెమరీ, పర్మనెంట్ మెమరీ. ర్యామ్ అని ఇచ్చాడు, రామ్ అని ఇచ్చాడు, హార్డ్వేర్ స్టోరేజ్. అంటే మన మైండ్ ఎట్లా స్టోర్ చేసుకుంటే అది కూడా అట్లనే స్టోర్ చేసుకుంది. కంప్యూటర్ అదే చేస్తుంది. టెలివిజన్ అంటే ఎక్కడ దూరంగా కనిపించేది, నా కంటితో ఓన్లీ నా రూమ్ వరకు చూడగలుగుతాను. అదే నా టెలివిజన్ అయితే దూరం ఎక్కడో, ఏదో ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ జరుగుతుంది, అది కూడా చూడవచ్చు. అంటే దూరం నుంచి వచ్చే దూరదర్శిని, ఆకాశవాణి, ఆకాశం నుంచి వచ్చే వాణి, అది కూడా వాయిస్ సంబంధించి ఏది ఉన్నా చూడండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్ బికాస్ మన క్రియేటివిటీస్ అన్ని ఎన్ని లెవెల్స్ ఉన్నా కానీ ఈ లెవెల్స్ లోనే ఉంటాయి. ఈ 5 సెన్సెస్ నుంచి, మన ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆర్గన్స్ నుంచి, మన ఫంక్షనాలిటీకి సంబంధించినవి ఉంటాయి. సో ఎందుకంటే మీ క్లాసిఫికేషన్ ఈజీగా ఉంటుందని చెప్పడానికి. ఇంజనీరింగ్ అయినా కానీ, ఏదైనా కానీ, సైన్స్ తీసుకోండి, ఏదైనా, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రియేటివిటీస్ ఉన్నాయని చెప్పడం కూడా ఈ స్లైడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆర్ట్ అయి ఉండొచ్చు, ఒకరికి లాజిక్ అయి ఉండొచ్చు. సో ఎందుకంటే ఇన్ని ఈ 5 or 6 or 7 ఏవో ఉన్నాయి కదండి, లాజిక్ లేకపోతే ఎమోషనల్ క్రియేటివిటీ కూడా ఉంది. హాస్పిటాలిటీకి సంబంధించిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్లోకి వెళ్తే రిసెప్షనిస్ట్ వాళ్ళు ఎంత జాగ్రత్తగా బిహేవ్ చేస్తారు మనతో, అంటే మనల్ని ఒక అతిథుల్లాగా చూసుకోవడం, అది ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్. హాస్పిటల్లో నర్సులు లేకపోతే డాక్టర్స్, వీళ్ళందరికీ ఒక టైప్ ఆఫ్ సైకాలజిస్ట్ లేకపోతే సైకోథెరపిస్ట్, వీళ్ళు ఒక లెవెల్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండబట్టి వేరే వాళ్ళతో కనెక్ట్ అవుతున్నారు. పీపుల్ ఇంటెలిజెన్స్ ఉంటుందండి. పొలిటీషియన్స్ ఒక ప్రసంగంతో మొత్తం 1000 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగల క్యాపబిలిటీ ఒక నరేంద్ర మోడీ గారికి ఉండొచ్చు, లేకపోతే మన కేసీఆర్కి, లేకపోతే ఇంకెవరికి పెద్ద పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి ఉంటాయి. వాళ్ళకు ఉన్న ఇంటెలిజెన్స్ ఏంటి, పీపుల్ ఇంటెలిజెన్స్, మ్యాస్ కమ్యూనికేషన్. బీభత్సంగా అసలు ఏం మాట్లాడినా వాళ్ళతో కనెక్ట్ అవ్వగలుగుతారు, వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, వాళ్ళతో పని చేయించుకోగలుగుతారు, లేకపోతే వాళ్ళ వెనకాల తిప్పించుకోగలుగుతారు. సరే అది మ్యానిపులేషన్ అవ్వండి, ఏమని అనుకోండి. సో దిస్ ఈస్ ఆల్సో సర్టన్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ సర్టన్ కైండ్ ఆఫ్ క్రియేటివిటీ. సో ఇన్ని డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి. అయితే 5 సెన్సెస్ ఉన్నాయి, తర్వాత 6th సెన్స్ మైండ్ అనుకోండి. మైండ్ లాజిక్ ఉంది, ఎమోషన్ ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి, వీటిలోంచి వచ్చిన ఎమోషన్, వీటిలోంచి వచ్చిన క్రియేటివిటీస్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కానీ ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. మీరు ఎందుకు చాలా మంది క్రియేటివ్ లేను అనుకుంటారు, వాళ్ళకి ఎందుకు క్రియేటివ్ లేవనన్న చిన్నపిల్లలైనా కానీ పెద్దలైనా కానివ్వండి, అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ ఉందంటే మీరు ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళలా క్రియేటివ్గా ఉండాలనుకుంటారు. దట్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ దట్ వీ ఎన్కౌంటర్ డ్యూరింగ్ దిస్. దీన్ని ఐన్స్టీన్ ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోట్స్ అండి. ఏంటంటే చాపకి ఎగిరే పని అప్పగించంటే అది ఎగరలేదు. అలాగని చాప అనేది కాదు కదా. అంటే డు నాట్ జడ్జ్ ఎ ఫిష్ బై ఇట్స్ ఎబిలిటీ టు క్లైంబ్ ఎ ట్రీ. సో దాని క్రియేటివిటీ ఏంటి, దాని టాలెంట్ ఏంటి, దాని స్కిల్ ఏంటి, అని జస్ట్ వాటర్లో స్విమ్ చేయగలుగుతుంది, న్యాచురల్గా చేస్తుంది. మళ్ళీ ఇందాక నేను ఫస్ట్ ఇచ్చిన స్లైడ్ నుంచి కనెక్ట్ చేస్తున్నాను. చాప ఈత కొడుతుంది వాటర్లో, కానీ చాప ఈత ఎవరు నేర్పించారు? అంటే అది సిల్లీగా అనిపిస్తుంది, కానీ మీకు చాప ఈత కొట్టడం అనేది వాటర్లో అదొక లెవెల్ ఆఫ్ స్కిల్, దానికి కూడా ఒక టైప్ ఆఫ్ క్రియేటివిటీ ఉంటుంది. కానీ అది ఆలోచించి చేస్తుందా అనేది నా ఫస్ట్ క్వశ్చన్. ఇందాక క్వశ్చన్ ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు కోతి అద్భుతంగా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి జంప్ చేస్తుంది, ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీదకి సునాయాసంగా, లైక్ టార్జన్ లెవెల్లో వెళ్ళిపోతుంది. కోతికి ఆ స్కిల్ ఎట్లా వచ్చింది, అది ఆలోచిస్తుందా? వి డోంట్ నో. అది మనం కనిపెట్టాలి. అదే క్రియేటివిటీ అనేది ఆలోచనకి అవతల ఉందనేది చెప్పడానికి మనం వెళ్తున్నాం. చూద్దాం అదేంటనేది. సో అయితే ఇక్కడ ఏంటంటే పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇంకొకలాగా మనం ఉండాలనుకుంటాం. ఇప్పుడు నేనున్నానండి, నన్ను పాడమంటే చాలా చండాలంగా పాడతాను, మీరు అందరు పారిపోతారు. బికాస్ దట్ ఈస్ నాట్ మై స్కిల్ అండ్ దట్స్ వేర్ నాట్ మై క్రియేటివిటీ ఈస్. అందులో నేను నా ప్రతిభ చూపించాలి, నేను అందులో క్రియేటివ్ ఉండాలి, లేకపోతే కొత్తగా నేను కూడా ఏఆర్ఎంలాగా మ్యూజిక్ సృష్టించాలి అనుకోండి. ఏదో ఒక పిచ్చి కునిరాగా సృష్టించచ్చేమో, కానీ ఆ రేంజ్లో నేను సృష్టించలేను కదా. నా క్రియేటివిటీ ఏంటంటే కమ్యూనికేటర్, అంటే స్పీకర్. దీంట్లో కొత్తగా ఎట్లా చెప్పవచ్చు, మంచిగా ఎట్లా చెప్పవచ్చు, దీన్ని బెటర్గా ఎట్లా చెప్పవచ్చు, దీంట్లో ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేను ఆలోచిస్తే దీంట్లోంచి నా క్రియేటివిటీ బయటపడుతుంది. కానీ నేను అదే వేరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను, లేకపోతే సచిన్ లాగా క్రికెటర్ అయిపోవాలని నేను అనుకున్నాను, లేకపోతే ఇంకెవరిలాగా రామానుజన్ లాగా మ్యాథమెటిక్స్ చేయాలనుకున్నాను, దెన్ దట్స్ వెన్ ఐ ఫెయిల్. బికాజ్ అందరూ ఒకలాగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రకృతి అట్లా సృష్టించలేదు మనల్ని. ప్రకృతికి ఒకటే క్లియర్ ఎజెండా. ప్రకృతికి ఉన్న ఒకటే ఎజెండా ఏంటంటే వెరైటీ సృష్టించాలి, వెరైటీ రకాల మనుషులు సృష్టించాలని ఫస్ట్ ఎజెండా దాన్ని.
ఆ ఎజెండా ప్రకారం ఏమైందంటే అందరికీ ఒక్కొక్క రకరకాల టాలెంట్స్ వచ్చినాయి, కొంతమంది మిక్స్డ్ టాలెంట్స్, అట్లా రకరకాల అందరూ వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎట్లా అంటే అందరూ సూపర్ క్రికెట్ ఆడుతున్నారండి మన అందరిలో. సచిన్కి అసలు వాల్యూ ఉండదు, సచిన్ అనేటోడు ఉండడు, సచిన్ అనే క్వశ్చనే రాదు మనకి. అందరూ సూపర్ స్పీకర్స్ మాట్లాడుతున్నారు, మీరు వెళ్ళారు 100 మందిలో, అందరూ స్టేజ్ మీదకి ఎక్కి అసలు ఫియర్ లేకుండా అద్భుతంగా మాట్లాడగలిగే వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళు అసలు స్పీకర్ అనే వాడికి అసలు మీనింగే లేదు. అంటే వినేవాడు ఎవడు ఉంటాడు, ఎవడు ఉండడు కదా. అందరూ మ్యూజిషియన్స్ అయిపోతే అసలు పాటలు ఎవరి పాటలు వాళ్ళే పాడుతుంటారు, వినేవాళ్ళు ఎవరు? సో ఇదేంటంటే ఇట్స్ లైక్ అట్లా లేదు ప్రకృతి, లేకపోతే మన ప్రపంచం అట్లా లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, వాళ్ళ టాలెంట్ నర్చర్ చేసుకోవాలి, అందులో క్రియేటివిటీగా ఆలోచించడానికి వాళ్ళకి స్కోప్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే క్రియేటివిటీ ఉంది, క్రియేటివిటీగా మీరు ఆలోచించలేరు, మీ చేతుల్లో లేదు, కానీ క్రియేటివిటీ ఇస్ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ ప్యాషన్ అని చెప్తాను. మీకు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, మీకు ఏదో ఒక పిచ్ ఉంటుంది, మీకు ఏదో ఒక వెర్రి ఉంటుంది, ఒక వ్యాపకం ఉంటుంది, ఇది నేను లైక్ దిస్ ఈస్, దాంట్లో మీకు నిజమైన ప్రేమలో ఉంటుంది. అంటే మీకు అది నిజంగా చేస్తుంటే ఆనందం వస్తుంది, లేకపోతే అది చేస్తుంటే మీకు సంతోషం, తృప్తి, ఇవన్నీ కలిగేది ఒక పని ఉంటుంది, ఆ కర్మ ఒకటి ఉంటుంది. అది మీ జాబ్ అయి ఉండొచ్చు, లేకపోతే ప్రొఫెషన్, వాట్ ఎవర్ హ్యావ్ హాబీస్, లైక్ సంథింగ్ యూ వాంట్ టు డూ సంథింగ్ అనుకోండి. ఒకటే ఉండాల్సిన అవసరం లేదు, 4-5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, బట్ మీకంటూ స్పెసిఫిక్ కొన్ని ఉంటాయి, అందులో మీరు క్రియేటివ్ ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని నా పాయింట్. సో ఇప్పుడు సడన్ గా మనం అన్నిట్లో క్రియేటివ్ అయితే వెళ్ళిపోలేం కదా. ఇట్స్ రియలీ కొంచెం అయితే ఇంపాసిబుల్ అది. సో క్రియేటివిటీ అనేది ప్యాషన్ ద్వారా వస్తుంది. సో ప్యాషన్ అసలు ఏం చేస్తుంది? వాట్ డస్ ప్యాషన్ డూ? ప్యాషన్ ఏం చేస్తుంది అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, చాలా మంది చాలాసార్లు చెప్పినాను, స్టేజ్ మీదకి వెళ్ళి స్టేజ్ ఫేర్ గురించి చెప్పినప్పుడు, స్టేజ్ మీకు ఎక్కిన తర్వాత స్పీకర్ అనే వాడికి మైండ్ పనిచేయదు. మైండ్ పనిచేస్తే వాడు అసలు మాట్లాడలేదు. ఎందుకు చెప్పండి? ఇందాకే క్రికెటర్ ఉన్నారండి, లేకపోతే ఒక స్విమ్మర్ ఉన్నాడు, వాటర్లోకి వెళ్ళిన తర్వాత స్పీడ్గా ఈత కొట్టాలి, మిగతా వాళ్ళకన్నా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, అవతల ఒడ్డుకి వెళ్ళాలి, అందరికన్నా వేగంగా వెళ్ళాలి. అసలు ఆయన మైండ్ ఎక్కడ పనిచేస్తుంది ఆలోచించాలి. సచిన్ బ్యాట్స్మెన్ లాగా ఆడుతున్నాడు, బాల్ వస్తుంది, మేబీ 100 meters ఎంతో స్పీడ్, 100 meters per second ఎంతో ఉంటుంది. ఆ వేగంతో వచ్చిన తర్వాత సో బాల్ ఇటు కొట్టాలి, అటు కొట్టాలా, బాల్ వదిలేయాలా, లేకపోతే 6 కొట్టాలా, 4 కొట్టాలా, ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారు? అక్కడ ఆలోచించిన టైం లేదు, అంత ఆలోచించే లోపల బాల్ వచ్చి మొహానికి తగ్గుతుంది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ అక్కడ ఒక పవర్ పనిచేస్తుంది, అంటే మనకున్న ఒక మెమరీ అనేది పనిచేస్తుంది, సబ్ కాన్షియస్ మెమరీ అనుకోండి, లేకపోతే ఇంకేదని అనుకోండి, ఆల్రెడీ మీరేంటి అనేది పనిచేస్తుంది. సో ఆలోచనకు ఒక తావలేదు. సో దట్ ఈస్ వాట్. ఇప్పుడు ఆలోచనకి తావలేదు ఎందుకు చెప్తున్నానంటే, రోజు మీరు పడుకున్న తర్వాత కల వస్తుంది కదా, అది మీరు ఆలోచనతో రావట్లేదు, ఆలోచన ఆఫ్ అయిపోయిన తర్వాత మీలోంచి ఒక సృష్టి జరుగుతుంది, మీలోంచి సృష్టి జరుగుతుంది. ఇప్పుడు మీరంతా చూస్తున్నాం, ఇదంతా వేకువ. మీరు పడుకున్న తర్వాత ఒక కళా ప్రపంచం వస్తుంది, ఆ కళల ప్రపంచంలో ఒక పెద్ద ఇట్లా వరల్డ్ సృష్టిస్తున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? అది మీ మెమరీలోంచి వస్తుంది. ఇప్పటికి మీరు వినుండొచ్చు, మీరు అవతార్ మూవీ చూసే ఉంటారు. అవతార్ మూవీ చూసి అబ్బా వావ్ సూపర్ 3D అనుకుంటారు కదా. అవతార్ మూవీ సినిమా తీయడానికి ఇట్స్ లైక్ 5 or 6 years పట్టిందండి. అది సూపర్ పెద్ద కంప్యూటర్స్ వాడితే వచ్చింది. ఇప్పటికి మీ డ్రీమ్ అంటే మీరు రోజు కలే ఒక మిల్లీ సెకండ్ కళని సృష్టించాలి అంటే మొత్తం ప్రపంచంలో సూపర్ కంప్యూటర్స్ ఏవి కూడా చేయలేవండి, అంత రిచ్గా మీరు డ్రీమ్ చేస్తారు. ఇట్స్ ఇంపాసిబుల్ టు క్రియేట్. మనిషి రోబోట్ చేసి మనిషిలాగా చేయమంటే ఎంత అసాధ్యమో, సేమ్ మనిషిలాగా ఉండే ఒక రోబోట్ని చేయడం ఎంత ఇంపాసిబుల్. ప్రస్తుతానికి మీ కళలో ఒక్క సెకండ్ కూడా క్రియేట్ చేయగలిగే కంప్యూటర్స్ మొత్తం ప్రపంచం అన్ని వాడండి, అయినా కానీ క్రియేట్ చేయాలి. అంత రిచ్గా మీ డ్రీమ్ ఉంటుంది. ఎందుకు మీ డ్రీమ్ అంటే 3Dలో వస్తుంది. సినిమా అంటే ఓన్లీ 2D లాగా వస్తుంది, దాంట్లో మళ్ళీ కళ్ళజోడు పెట్టుకుని 3D అవుతుంది, కానీ అది రియల్ 3D కాదు. రియల్ 3D అంటే ఇట్లా నేను ఉంటే ఒక వస్తువుని పట్టుకుంటే ఆ వస్తువు నిజంగా ఉన్నట్టు అక్కడ భ్రమ కలుగుతుంది. అంత పవర్ఫుల్గా ఏది క్రియేట్ చేస్తుంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ చేస్తాం. సో ఇప్పుడు ఒక రామానుజం ఎగ్జాంపుల్ తీసుకుంటారు, చాలా మంది అంత క్రియేటివ్ ఆయన అసలు అంత మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఎలా ఇచ్చాడండి, బ్లాక్ హోల్స్ గురించి ఎలా చెప్పాడు, ఇవన్నీ చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈక్వేషన్స్? మనం కూర్చుంటే వచ్చినాయా, కూర్చుని రాస్తే వచ్చినాయా? లేదు, ఆయన మైండ్లోంచి ఆటోమేటిక్గా వచ్చేసినాయి. ఒక అల్బర్ట్ ఐన్స్టీన్ తీసుకోండి, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్. ఆయనకు కూడా ఏదో కాంతి రేఖ మీద వెళ్తున్నట్టు ఒక కళ వచ్చింది, ఒక ఊహ వచ్చింది. ఆ ఊహను చూస్తే ట్రాన్స్లేట్ చేస్తే అది స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని, సాపేక్ష సిద్ధాంతమైంది. ఇవన్నీ వాళ్ళు కూర్చుని ఆలోచిస్తే ఏంటి, ఒకళ్ళు ఆలోచన నుంచి ఇంకో ఆలోచన వరకు వెళ్తారు, కానీ
సబ్కాన్షియస్ గా దాన్ని వదిలేస్తే సంహౌ మీ లోపల ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ జరుగుతున్నాయి, ఏం జరుగుతాయో మనకు తెలియదు. కానీ మీరు రిలాక్స్డ్ మోడ్ లో ఉండి ఒక దాన్ని నిజంగా కావాలి, ప్రాబ్లమ్ సొల్యూషన్ కావాలని ఒక దాంట్లో లోపల వరకు వెళ్తే మీ మైండ్ అసలు కొన్ని లక్షల కంప్యూటర్స్ పవర్ తో పనిచేస్తుంది. అంటే ఏ నుంచి బి నుంచి సికి, సి నుంచి డికి వెళ్ళడం అనేది లాజికల్ థింకింగ్. క్రియేటివ్ థింకింగ్ అంటే ఏ నుంచి జెడ్ వరకు వెళ్ళొచ్చు, జెడ్ నుంచి బండిరా వరకు వెళ్ళొచ్చు, బండిరా నుంచి 1 to 3 ఒమేగా ఇన్ఫినిటీ వరకు కూడా వెళ్ళొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూర్ క్రియేటివ్ థింకింగ్. ఆ క్రియేటివ్ థింకింగ్ మీరు ఆ కూర్చుని చేస్తే వచ్చేది కాదు, కూర్చుని చేస్తే వచ్చే టైంలో చేస్తారు. ఇట్ ఈస్ బియాండ్ టైం ని కూడా దాటేసుకొని వెళ్ళే క్యాపబిలిటీ మీ సబ్ కాన్షియస్ మైండ్ ఉంది. లేని కనెక్షన్స్ చేసుకోగల కెపాబిలిటీ మీ సబ్ కాన్షియస్ మైండ్ ఉంది. సో దట్ ఈస్ వై ఐ సెడ్ క్రియేటివిటీ మన చేతుల్లో లేదు. కానీ మనం చేసే పనులు చేస్తూ ఉండే కొద్ది సడన్ గా ఒక స్పార్క్ వస్తుందండి. మనకు అదే చెప్తారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తానంటే ఆలోచిస్తూ వస్తానంటే కాదు, ఆలోచన చేసి లోపల ఆ ట్రిగ్గర్ అయిపోయిన తర్వాత సడన్ గా ఏదో పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. ఆర్కిమెడిస్ గురించి మీరు వినే ఉంటారు. స్నానం చేస్తుంటే వాటర్ లో టబ్ లో బట్ట వాటర్ బయటపడ్డ సడన్ గా వెలిగింది. సో రెండు కనెక్ట్ చేయగలిగింది మైండ్. ఏంటి ఇస్ లైక్ ఓకే, నిజమైన బంగారానికి ఫేక్ బంగారానికి అంటే ఫేక్ బంగారం అంటే రోల్డ్ గోల్డ్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఆ రోల్డ్ గోల్డ్ కి తేడా ఎట్లా కనుక్కోవాలంటే లైక్ తనకు వెంటనే ఒక ఐడియా వచ్చేసింది. నిజమైన బంగారం అయితే పర్టికులర్ ఇంత వాటర్ ని బయటికి నెట్టేస్తుంది. ఒక బకెట్ లో వాటర్ వేస్తే ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ వచ్చిందంటే అది నిజమైన బంగారం ఇంత వాటర్ వేస్తుంది. ఫేక్ అయితే ఇంకా తక్కువ చేయొచ్చు, లేకపోతే ఎక్కువ చేయొచ్చు. సంహౌ డిఫరెన్స్ వస్తుంది. రెండింటికి లక్షణాల్లో తేడా ఉంది, లేకపోతే రెండింటి యొక్క పదార్థం యొక్క భావంలో తేడా ఉంది. సంహౌ అట్లా వచ్చేసింది. అది ఎంత ఫాస్ట్ వచ్చింది ఐడియా, ఒక స్పార్క్ లాగా వచ్చింది. కానీ ఆ స్పార్క్ లాగా వచ్చిందంటే ఆయన కూర్చున్న వచ్చిందా, రాలేదు. లేకపోతే పర్టికులర్ 7 నుంచి 8 వరకు ఒక పర్టికులర్ టైం పెట్టుకుని మెడిటేషన్ చేస్తే వచ్చింది, అది కూడా కాదు. సో బికాస్ తను అదే క్వశ్చన్ మీద చాలా రోజుల నుంచి ఉన్నాడు. న్యూటన్ కూడా ఇదే చెప్తారు, న్యూటన్ సడన్ గా వచ్చేసింది అంటారు. న్యూటన్ కూడా సడన్ గా ఏదో ఆలోచన వచ్చిందని కాదండి. తను దాని గురించి ఎప్పటి నుంచో ఏదో ఒక మైండ్ లో ఒక మదనం జరుగుతున్నప్పుడు సడన్ గా అది ఫ్లాష్ అయింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. సో ఇప్పుడు బాక్స్ ఉండాలండి. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటారు. వదిలేయండి. ఆకాశమే హద్దు, ఆకాశం కూడా హద్దు కదా. హద్దు అని అనుకున్నప్పుడే హద్దు స్టార్ట్ అయిపోయింది. అసలు హద్దు అనే మాట లేకుండా థింక్ చేయొచ్చా అంటే ఎస్, థింక్ చేయొచ్చు. ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పేది జస్ట్ ఫన్నీగా సిల్లీగా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మనం అందరం ఒక మూన్ దగ్గరికి వెళ్దాం. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ ఇమాజినేషన్ లో మీకు బౌండరీస్ సృష్టించుకుంటాం, ఎట్లా సృష్టించుకోవడం జరుగుతుంది అనే దాని గురించి నేను చెప్తున్నాను. ఇది చేసిన తర్వాత మనం మళ్ళీ ఒక పజిల్ ఇస్తాం మీకు. కానీ ఇది చేస్తే మీకు మైండ్ లో ఒకటి యాక్టివేట్ అవుతుంది. ఐ హోప్ఫుల్లీ యాక్టివేట్ అవుద్ది. చాలా మందికి అయింది. మరి లెట్స్ సీ అది అవుతుందో లేదు చూద్దాం. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ వెళ్దాం. సబ్ కాన్షియస్ మైండ్ మర్చిపోండి, ఇంక అయిపోయింది. లైక్ మీకు ఒకటే చెప్పాను, క్రియేటివ్ గా మనం వెళ్ళాలి అంటే నేను క్రియేటివ్ గా ఉండాలంటే ఏదో ఒక దాంట్లో పరిపూర్ణంగా లోతుగా వెళ్తుండాలి. అది అయిపోయింది. సో ఇప్పుడు అందరూ ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. నేను కూడా తీసుకుంటాను, ఎందుకంటే కొంచెం ఎగ్జైట్మెంట్ లో ఉన్నా మీరు చెప్పేదాన్ని. సో జస్ట్ ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. యా, మీ అందరికి ఒక చిన్న ట్రిక్ చెప్పాలండి హ్యాపీగా ఉండడానికి. మనకి ఎనర్జీ ఎక్కడ ఎక్కువ టెన్షన్ ఉంటుంది తెలుసా అండి? కడుపులో ఉంటుంది. ఎందుకు తెలుసా? చిన్నప్పటి నుంచి మనకి సొసైటీలో ఒక గిల్ట్ అనేది క్రియేట్ చేస్తారు ఉండటంలో. ఆ గిల్ట్ అనేది ఎక్కడ ఉంటుంది తెలుసా? కడుపులో ఉంటుంది. అందుకే మీరు యోగుల్ని చూడండి, యోగులకి బుర్ర బాగా బయటకు వచ్చి ఉంటుంది. అదేంటంటే వాళ్ళు కడుపు దగ్గర రిలాక్స్ అయిపోయి ఉంటారు. మనం కడుపుని ఇట్లా లోపల పట్టుకొని ఉంచుతాం. ఎందుకంటే చాలా మందికి కడుపు బయట కనిపిస్తే గలీజ్గా ఉంటుంది, లేకపోతే సొసైటీలో బాగోదు, చూడాలని లుక్ ఉంటుంది, లేడీస్కి అయినా కానీ జెంట్స్ అయినా కానీ. సో అక్కడ ఏం చేస్తామంటే మనం చాలా మంది ఎనర్జీ ఇక్కడ హోల్డ్ చేస్తామండి. గమనించండి, మీరు ఇక్కడ రిలాక్స్ అవ్వండి, మీరు అద్భుతంగా రిలాక్స్ అవుతారు. దిస్ ఇస్ ద సీక్రెట్ టు బ్లెస్. పడుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ సడన్ గా ఒక్కసారి మీ ఎనర్జీని, మీ అటెన్షన్ ని, స్పిరిచువల్ అన్నారు ఇందాక, దిస్ ఇస్ వాట్ మధ్య స్పిరిచువల్ గ్లిమ్సెస్ ఎట్లా వస్తాయి. మీ ఎనర్జీని ఒకసారి మీ ఫోకస్ ని మొత్తం కడుపు దగ్గర తీసుకుంటారు. కడుపు దగ్గర చాలా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ వల్ల మీరు టెన్షన్ ఫీల్ అవుతారు, నర్వస్నెస్ అన్ని అక్కడ నుంచి వస్తాయి. అంటే గట్ ఫీలింగ్స్ అన్ని కూడా అక్కడ నుంచి వస్తాయి. మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఏదో డేంజర్ లా వచ్చిందంటే ఫస్ట్ కడుపు దగ్గర బాగా రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. హ్యాపీనెస్ కూడా అక్కడ ఉంటుంది. సో ఇక్కడ రిలాక్స్ అవ్వడం నేర్చుకోగలిగితే మీరు ఏ సిచ్యుయేషన్ లో అయినా చాలా చిల్డ్గా ఉంటారు.
సో ఇప్పుడు నేను చెప్పేది డీప్ బ్రీత్ తీసుకున్నప్పుడు డీప్ లంగ్స్లో కాదు, కడుపులో కూడా తీసుకోండి, బెల్లి మొత్తంలో తీసుకోండి. ఫస్ట్ కడుపుని రిలాక్స్ చేయండి, బెల్లి మొత్తం. మేబీ ఎవరు కడుపు కనిపించట్లేదు కాబట్టి, మీ పొట్టలే ఉన్నాయి కనిపించట్లేదు, అందరు లోపలే ఉన్నాయి కాబట్టి జస్ట్ రిలాక్స్ హియర్. సరదాగా డీప్గా రిలాక్స్ అవ్వండి, ఇక్కడ రిలాక్స్ అవ్వండి. అప్పుడు ఫస్ట్ జస్ట్ అలా కళ్ళు మూసుకోండి, హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. డీప్ లోపలికి శ్వాస పీల్చుకోండి. పీల్చుకున్నప్పుడు కడుపులో పోనీయండి. పొట్ట ఎంత వెడల్పైన లేకపోతే ఎంత ఇట్లా బెలూన్ లాగైనా పర్వాలేదు అనుకోండి, నో నో ఇష్యూస్. ద ఇంటెన్షన్, మన గోల్ ఏంటి? ప్రశాంతంగా ఉండడం, ఒక్క సెకండ్ అయినా రిలాక్స్ అయిపోవడం, హ్యాపీగా ఉండడం, బ్లెస్ని మన బాడీలో ఫీల్ అవ్వడం. జస్ట్ అక్కడ రిలాక్స్ అవ్వండి. కాళ్ళు చేతులు మొత్తం అన్నింటిలో ఎనర్జీ మొత్తం, ఏ ఎనర్జీ ఉంటే ఆ ఎనర్జీని మొత్తం రిలాక్స్ చేసుకోండి. ఎక్కడ కానీ పూర్తిగా రిలాక్స్ అవ్వండి. అక్కడే కదా నా మాటలు వింటుంటారు, మీరు రిలాక్స్ అవ్వండి మొత్తం, టిప్ టు టో పైనుంచి కింది వరకు మొత్తం రిలాక్స్ అవ్వండి సింపుల్గా. సరే, ఇప్పుడు మీరు అందరూ అలా రిలాక్స్ అయ్యారు కదా, ఇప్పుడు మీ ఇమాజినేషన్ వర్కౌట్ అవుతుంది. అంటే మీ మనోనేత్రం, అంటే మీ క్రియేటివ్ ఐ పనిచేస్తుంది. మీ క్రియేటివ్ ఐలో మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడే ఉండాలని అవసరం. జూమ్ సెషన్ వింటున్నారు అది అనుకోండి, సమాంతంగా మీరు చంద్రమండలం మీకు వెళ్ళండి. చంద్రమండలం మీదకి వెళ్ళారు కదా, జస్ట్ అలా ఉండండి. చంద్రమండలం మీద కింద లైక్ మీకు చెప్పులు వేసుకున్నారో లేదా నాకు తెలియదు, చెప్పులు వేసుకోకపోతే మట్టిని ఫీల్ అవ్వండి, షూస్ వేసుకోవద్దు. జస్ట్ ఫీల్ అక్కడ ఉండే మట్టి డిఫరెంట్ టెక్స్చర్లో ఉందో మరి ఎట్లా ఉందో నాకు తెలియదు, రాళ్ళు రప్పలు అన్నీ కనిపిస్తున్నాయి. జస్ట్ ఫీల్ ఇట్. చూసే డిఫరెంట్లో ఒక చంద్రమండలం మీద మీరు వెళ్ళారు, రైట్? అక్కడ ఉండేది వాతావరణాన్ని ఫీల్. ఇంకా ఎంతమంది నడుస్తున్నారు? ఏమో మరి ఎందుకు నడుస్తున్నారు? చంద్రమండలం మీద మన గురుత్వాకర్షణ కన్నా 1/6 ఉంటుంది. అంటే ఇక్కడ లైక్ 36 ఉంటే అక్కడ 6 ఉంటుంది. అంటే మీరు లిటరల్గా బౌన్స్ అవ్వాలి, ఒక బంతిలాగా ఫ్లోట్ అవుతుండాలి. ఎందుకంటే భూమి అయితే మిమ్మల్ని ఆకర్షిస్తుంది, చంద్రమండలం మిమ్మల్ని అంతగా ఆకర్షించదు. ఫ్లోట్ అవ్వండి. ఎందుకు? మీరు లిమిటేషన్లు ఏంటి? భూమి, అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ భూమిని ఇమాజిన్ చేసుకుంటున్నారు, అవునా కదా? సో ఫ్లోట్ అవ్వండి. అసలు 1/6 కూడా ఎందుకు ఉండాలి అనుకుంటే, మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా మీ ఇష్టం వచ్చినట్టు గాల్లో తేలుతున్నారు అనుకోండి, రైట్? సో చాలా మంది మనం చంద్రమండలం అంటే బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ఏవో చూస్తాం కాబట్టి మనకు అటే ఇమేజ్ వస్తుంది. అట్లా కాకుండా కలర్ఫుల్గా చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. చంద్రమండలం మనుషులు లేరు లేకపోతే జంతువులు లేవు అంటారు కాబట్టి మీకు అక్కడ ఏం కనిపిస్తుంది, రాళ్ళు రప్పలు. ఎందుకు? అది కూడా మీ లిమిటేషనే కదా. ఏమైనా కొత్త జంతువులు కానీ లైక్ ట్రై టు సీ సంథింగ్ ఎల్స్. నాకు తెలియదు, ఇట్స్ లైక్ ఏమైనా కొత్త ఇట్స్ లైక్ చిన్న చిన్న పురుగులో లేకపోతే ఇట్స్ లైక్ ఆకాశంలో జరిగే ఫెయిరీస్ అంటారు కదా, అలాంటి ఏమైనా ఉంటే, లేకపోతే డైనోసార్స్, ఐ డోంట్ నో, వాట్ ఎవర్ దట్ కమ్స్ టు యువర్ మైండ్, జస్ట్ అట్లా జస్ట్ ఒక రిలాక్సేషన్. ఇంకా దీనికి నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళాము ప్రస్తుతానికి. ఎస్, దట్ ఈస్ వాట్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ కాదు, ఇట్స్ లైక్ థింకింగ్ దట్ దెర్ ఈస్ నో బాక్స్. బికాస్ బాక్స్ ఉండటం వల్లనే మన ఇమాజినేషన్లో కూడా మనం అదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం. అందరూ పూర్తిగా ఇట్స్ లైక్ ఓకే మెల్లగా రిలాక్స్ అవుతూ మళ్ళీ అట్లనే కళ్ళు ఓపెన్ చేసేయండి. ఇట్స్ లైక్ మళ్ళీ మన ప్రపంచంలోకి వచ్చేయండి, జూమ్ సెషన్లోకి. యా, యా. సో చూసారా, అంటే నేను ఇప్పుడు మనం ఎందుకు వెళ్ళాము అంటే, మన ఇమాజినేషన్ ఎంత వైల్డ్గా ఉండొచ్చు అనే దానికి ఎగ్జాంపుల్. అంటే మన ఇమాజినేషన్లో కూడా మనం ఎందుకు కట్టడి చేసుకుంటున్నాం అనేది పెద్ద క్వశ్చన్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హర్డిల్ టు అవర్ ఇమాజినేషన్ ఆఫ్ క్రియేటివిటీ. మనం ఆలోచించుకోమని ఏదైనా ఆలోచించుకోవచ్చు, కానీ ఆలోచనలో కూడా మనం చాలా లిమిటేషన్స్ ఉంటాయి. అదేంటో ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఒకటి చూస్తాం మనం, మీరే చెప్తారు ఎందుకు అది. ఆ లిమిటేషన్స్ లేకపోతే ఏమవుతుంది అసలు? ఎందుకు అసలు మనిషిలాగా ఎందుకు ఉంచుకోవాలి అసలు? యూ కెన్ క్రియేట్, మీరు వేరే రకంగా ఉంచుకోవచ్చు కదా, ఇట్స్ అప్ టు యూ. మీరు ఏ సైజులో ఉంచుకున్నారు? మీ సైజులోనే ఉంచుకున్నారు. మీ సైజులో ఎందుకు ఉంచుకోవాలి? ఇంకా పెద్దగా ఉంచుకోవచ్చు, చిన్నగా ఉంచుకోవచ్చు, ఎట్లన్నా ఉంచుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. అంటే మీకు ఏం లిమిటేషన్స్ నేను చెప్పలేదు, జస్ట్ మీరు ఊహించుకోండి అనుకున్నాను. ఆ ఊహాశక్తికి అంత ఉన్నా కానీ మనం దాన్ని వాడుకోవట్లేదు అన్న దానికి ఎగ్జాంపుల్ ఇది. బికాస్ మనం ఉన్న ఏదైతే కండిషనింగ్ ఉందో, మనకున్న బిలీఫ్ సిస్టమ్స్ ఏమున్నాయి, మనకున్న ఆలోచన, వాటితోనే మళ్ళీ మునిగి తేలుతున్నాం. అదే కొత్త ఆలోచన. ఎంత శక్తి ఉందండి, ఊహాశక్తి ఉంది. కానీ రేపు ఏమవుతుంది, రేపు జాబ్ ఉంటుందో ఉండదో అని ఊహిస్తాం, కరోనా వస్తుందేమో అని ఊహిస్తాం,
లేకపోతే నెక్స్ట్ రిటైర్మెంట్ అయిపోయిన మన పరిస్థితి ఏంటి, ఇవే మన ఊహలు. ఎంత శక్తి ఉన్నా కానీ లైక్ మనం దేనికి ఉపయోగిస్తున్నాం అంటే వీఆర్ యూజింగ్ ఇట్ ఓన్లీ ఫర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ అస్. ఏమైపోతుందో భయాన్ని ఊహిస్తున్నామండి చాలా మంది. నెక్స్ట్ ఏమైపోతుందో, తర్వాత ఏమైపోతుందో, ఇంకేమైపోతుందో, అసలు ఉంటామో పోతామో, లైక్ అన్ని ఇవే ఉంటాయి ఆలోచన. ఎంత ఊహశక్తి వేస్ట్ అయిపోతుంది ఇక్కడ అన్నది ఎగ్జాంపుల్. సరే అది వదిలేండి, ఇప్పుడు దాని గురించి కాదు కదా. సో ఇందాక మీకు చెప్పిన ఊహశక్తిది హ్యారీ పాటర్ తెలుసు మీకు, కొత్తగా నేను చెప్పక్కర్లేదు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కూడా ఎప్పుడో చూసే ఉంటారు నెట్ఫ్లిక్స్లో, వాళ్ళు సినిమా తెలియకపోయినా పర్లేదు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రాసింది జేఆర్ఆర్ టోల్కియన్, హ్యారీ పాటర్ రాసింది జేకే రౌలింగ్ అని ఆవిడ. సో జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఇంతకన్నా అద్భుతమైన చాలా మంది మన వాళ్ళు కూడా రాశారు. లైక్ కాబట్టి లిటరల్ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే అది విజువల్ గా ఊకే కనిపిస్తుంటుంది. సో హ్యారీ పాటర్ రచించిన ఆవిడ జేకే రౌలింగ్ 6 or 7 బుక్స్ రాశారు. ఆమెకు సపరేట్ ప్రపంచాన్ని సృష్టించింది. హాగ్వర్డ్ స్కూల్ అనేది హాగ్వర్డ్ స్కూల్ ఆఫ్ మ్యాజిక్ అంటుంది. నేనైతే పెద్ద చదవలేదు, నాకు నిజం చెప్తాను, నాకు అంత ఇంట్రెస్ట్ ఏం అనిపించలేదు. బట్ చాలా మందికి ప్రపంచంలో ప్రభావితం చేసిన ఈ 2 బుక్స్. లేకపోతే ఫిక్షన్ లో చాలా టాప్ కేటగిరీలో ఉంటాయి, ఎప్పుడు సేల్స్ లో హైయెస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఆవిడ చాలా పెద్ద బిలియనర్ కూడా అయిపోయారు, చాలా కోట్లలో ఆవిడకి ఆస్తి వచ్చింది బికాస్ ఆఫ్ ద బుక్ సేల్స్. ఆవిడ చేసింది ఏంటంటే తన ప్రపంచంలోనే ఒక ప్రపంచాన్ని, ఇంకో ప్రపంచాన్ని సృష్టించింది. అదే హ్యారీ పాటర్ అనే ప్రపంచం. ఆ హ్యారీ పాటర్ అనే ప్రపంచంలో మనలాగా ఉండదు. ఎందుకు? హ్యారీ పాటర్ ప్రపంచంలో ఈ జంతువులు మాట్లాడుతున్నాయి, ఆ మ్యాజికల్ ఏదో సడన్ గా గోడలోకి వెళ్ళిపోతే మనుషులు అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ప్రపంచం అందరు కొన్నారు కదా, మనం అందరం కొన్నాం. బికాస్ షీ జస్ట్ ఇమాజిన్ ఇట్. తనకి నచ్చినట్టు ఊహించి రాసింది ఒక పుస్తకం. అది లాజిక్ లేదు, పాడలేదు, దాంట్లో మ్యాజిక్, మొత్తం మ్యాజిక్. సో అట్లా అంత క్రియేటివిటీ ఆమెకి ఎక్కడొచ్చిందంటే ఆమె ఇమాజినేషన్ విశృంఖలంగా వాడింది, అంటే ఒక అదుపు లేకుండా వాడింది. సో లార్డ్ ఆఫ్ ది రింగ్స్ గురించి జేఆర్ఆర్ టోల్కియన్ ఒక పుస్తకం రాస్తే ఆయన కొత్త లాంగ్వేజ్ సృష్టించాడు. అందులో ఎల్స్ అనే వాళ్ళు ఎవరు ఉంటారంట, వాళ్ళు ఈ పలానా భాష మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన బాహుబలి సినిమాలో అతను నల్లగా వాళ్ళు వస్తారు కదండి విలన్స్, వాళ్ళు ఏదో భాష మాట్లాడతారు, నాకు గుర్తులేదు ఆ భాష పేరు ఏదో ఉంటుంది, మొత్తం కరకేయ భాష, ఐ డోంట్ నో, నాకు ఆ వర్డ్ గుర్తులేదు, చాలా రోజులు అయిపోయినాయి. వీళ్ళు కూడా మనోళ్ళు కూడా తెలుగు వాళ్ళు దాంట్లో లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లో వాళ్ళు చేశారు కానీ మనోళ్ళు కూడా చేశారు. ఆ భాష కూడా లేదు, మనోళ్ళు జస్ట్ ఆ ఎపిసోడ్ గురించి అలా ఆ ఎపిసోడ్ లాస్ట్ గురించి సృష్టించారు. దానికి మీనింగ్ ఉందో లేదో ఎవరికి తెలియదు, కానీ వాడు వచ్చినప్పుడల్లా అదే భాష మాట్లాడతాడు, వచ్చి దానికి మీనింగ్ చెప్తాడు. అది ఎక్కడ ఉంది వాడు చెప్తేనే తెలిసింది. దేర్ ఇస్ నో దే, అసలు అది లేదు, దానికి మీనింగ్ కూడా వాళ్ళే ఇచ్చారు. సో మనం నమ్ముతాం అంతే, ఓకే దిస్ ఇస్ వాట్ దట్ ఈస్ అట్లా అనమాట. సో జస్ట్ ఒక క్రియేటివిటీ, ఒక లేకపోతే ఇమాజినేషన్ తోటి పీపుల్ ఆర్ క్రియేటింగ్ వరల్డ్స్ అండి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ అంటే నికోలస్ టెస్లా, ఆయన ఎక్స్పెరిమెంట్లు అన్ని మైండ్లోనే చేసుకోవడంట. పెద్ద పెద్ద మిషనరీస్ అంటే ఇట్లా ఎక్స్పెరిమెంట్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా మైండ్లో ఉంచుకోవడం, నట్టు బోల్ట్తో సహా ఉంచుకునేవాడంట. ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిందంటే ఓకే ఇక్కడ పలానది వచ్చింది. అంత లెవెల్ ఆఫ్ ఇమాజినేషన్ వాడిన వాళ్ళు ఉన్నారు. మనం వాడతామా లేదా అనేది నాకు తెలియదు, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ మనం లిమిటేషన్స్ ఎంత ఉన్నాయని చెప్పడానికి ఎగ్జాంపుల్ సార్. సో దీని గురించి నేను ఎక్కువ చెప్పానండి. ఒకటే ఫస్ట్ స్లైడ్ ఒకటే చెప్తాను. మనం అందరం జూకి వెళ్ళి జంతువులు చూస్తాం, లేళ్ళు, జింకలు, లేకపోతే పుల్లు, పాములు, ఇవే చూస్తాం. మనం ఒకసారి ఒక పార్క్ వెళ్ళి ఆ పార్క్ లో డైనోసార్స్ ఉన్నాయని ఒక ఆయనకు ఐడియా వచ్చింది. అదే జురాసిక్ పార్క్ సినిమా. ఇంతకన్నా ఏముంటుంది క్రియేటివిటీ అంటే జస్ట్ ఒక చిన్న ఐడియా, అదే అయిపోయింది. లేకపోతే నా కళ నేను సపరేట్గా కంటే మీ కళ మీరు సపరేట్, మీరు నేను కలిపి కలగంటే ఏమైంది అంటే ఇన్సెప్షన్ మూవీ. టెనెట్ గురించి మీకు తెలుసుంటే రీసెంట్గా వచ్చిన క్రిస్టోఫర్ నోలన్ మూవీ, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. టైం ముందుకు వెళ్తుంది, వెనకాలకి వెళ్తే ఏమవుతుంది అంటే ఒకసారి గన్లోంచి వెళ్తే బుల్లెట్ బయటకు వస్తుంది, అదే బుల్లెట్ గన్ లోపలికి వెళ్తే ఏమవుతుంది అని విజువలైజ్ చేసుకున్నది. అదే సినిమా చేసింది. చూస్తే వెరైటీ ఉంటాయి అంటే బికాస్ అన్ని రివర్స్ వెళ్తుంటాయి. ఆ సినిమా నాకు సరిగ్గా అర్థమే కాలేదు, కానీ కొన్ని విజువల్స్ అయితే బాగా అనిపించింది. బికాస్ ఆయన విజువలైజేషన్లో ఓకే దీనికి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అనుకున్నాడో మరి ఏమో నాకు తెలియదు. క్రియేటెడ్ అ మూవీ, కొంతవరకు అయితే ఎంజాయబుల్గా అనిపించింది. ఎస్, జస్ట్ ఒక చిన్న ఐడియా. ఇంకోటి, ఫస్ట్ ఈ మొబైల్స్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయినా, అసలు వైర్లెస్ అన్నప్పుడు చాలా నవ్వుతున్న భవిష్యత్తు అనుకున్నారు జనాలు. ఆ తర్వాత ఏమైందండి, కింద కీప్యాడ్ కూడా మనకు అడ్డొచ్చింది. ఎందుకు ఇది పర్మనెంట్ ఇక్కడే ఉన్నాయి నెంబర్లు అని స్టీవ్ జాబ్స్ అనుకున్నాడు. ఎందుకు అనవసరంగా ఈ నెంబర్లు కీప్యాడ్ ఏంది, ఇక్కడ నెంబర్ 1 to 1 ఏంది, 2 ఏంది, 2-3 టైమ్స్ నొక్కితే సి అవుతుంది అంట. అప్పట్లో గుర్తుండి ఉంటుంది మీకు, సి నొక్కాలంటే 3 సార్లు నొక్కాలి 2 బటన్, అయితే 4 సార్లు నొక్కాలి. సో ఇవన్నీ ఏంటి, ఇదంతా చెత్త ఏంటి అని అనుకున్నాడు. జస్ట్ సింప్లీ కీప్యాడ్ కూడా తీసేసి మొత్తం స్క్రీన్ చేసి పడేసాడు.
ఎక్కడి నుంచి వచ్చింది? ఐ డోంట్ నో. ఇట్స్ లైక్ బెటర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంప్రూవ్ చేయాలనే క్వాలిటీలోంచి కూడా క్రియేటివిటీ వస్తుందని చెప్పాలని నా పాయింట్. ఇది ఒకటి ఉంది, దీన్ని ఇంప్రూవ్ చేయాలని మన థాట్ వస్తే దాని నుంచి ఆటోమేటిక్గా మీకు కొత్తగా ఐడియాస్ వస్తాయి. ఇంకంతకన్నా క్రియేటివిటీ ఏం లేదు. సో కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా బికాజ్ ఇవన్నీ చాలా కామన్ ఎగ్జాంపుల్స్, మీకు తెలిసిందే. ఇంకోటి కంబైనింగ్ ఐడియాస్. ఇన్ని ఐడియాస్ కంబైన్ చేస్తే మళ్ళీ అదే స్మార్ట్ ఫోన్, సేమ్ స్మార్ట్ ఫోన్. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, టీవీ ఉంది, రేడియో, అసలు ఏం ఎవ్రీథింగ్ ఈస్ దేర్ బికాస్ పీపుల్ ఆర్ కంబైనింగ్. ఇంకోటి యాప్స్ వచ్చినాయి. యాప్స్ ఎన్ని ఉన్నాయండి? మిలియన్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి, లక్షల్లో ఉన్న యాప్స్. ఒక యాప్ తీసేసి ఇంకో యాప్, జూమ్ నచ్చకపోతే ఇంకోటి గూగుల్ యాప్, లేకపోతే ఇంకో యాప్, ఫోన్పే నచ్చకపోతే లేకపోతే జీపే వేసుకుని, జీపే నచ్చకపోతే ఇంకో యాప్ వేసుకుని. ఇన్ని యాప్స్ ఉన్నాయి బికాస్ ఒక స్మార్ట్ ఫోన్ అనేది ఆల్మోస్ట్ మన బ్రెయిన్ లాగా మార్చేసినాం దాన్ని. సో ఇంత చేసినా మనిషి క్రియేటివిటీ ఎందుకు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ అయితే మనిషి కంట్రోల్లోనే ఉంటుంది ఏదైనా. సో దట్ ఈస్ ద లెవెల్. అది దాన్ని ఆలోచించలేదు, ఆలోచించే క్యాపబిలిటీ ఉంది కదా, తర్వాత చివరాఖరికి మనమే దాన్ని శాసించేది. సో మనం ఏం చెప్తే మన నెక్స్ట్ లెవెల్ తీసుకుంటే మనిషి కావాల్సిందే దాన్ని. సో అంత రేంజ్ ఇట్స్ లైక్ ఎంత చేసినా ఇట్స్ లైక్ స్మార్ట్ ఫోన్ ఉన్నా కానీ దాని మనకన్నా స్మార్ట్ అయితే అవ్వలేదు నా దృష్టిలో అయితే. సో ఈ కంబైనింగ్ ఐడియాస్కి మొన్న చూసిన వాట్సాప్లో చూసింది, మీకు చూస్తే అర్థమైపోయింది లాజిక్. అర్థమైంది కదండి? దాని వెనకాల మ్యాగ్నెట్ పెట్టారు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయిపోయింది. అంటే రాఖీ ప్లస్ ఫ్రిడ్జ్ జస్ట్ 2 ఎందుకు రాఖీ చేసిన తర్వాత, రాఖీ కట్టించుకున్న తర్వాత జనరల్గా అది ఎక్కడో పెడతాం మనం, దాచి పెడతాం, లేకపోతే ఒక డబ్బాలు వేస్తాం. డబ్బాలు ఎందుకు బయట కనిపించేటట్టుగా బయట ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఎవరికి వచ్చింది. తీసుకెళ్ళి ఓకే ఎక్కడ పెట్టాలి? ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ఫ్రిడ్జ్ లోపల పెట్టాలి, బయట పెట్టాలంటే ఏంటి? దానికి మ్యాగ్నెట్ పెట్టి అతుక్కుంటుంది అయిపోయింది. సంథింగ్ అంటే అన్క్రియేటివిటీ అంటే ఇప్పటివరకు క్రియేటివిటీ అనుకున్నాం కదా, అన్క్రియేటివిటీ చాలా ఇంపార్టెంట్ మనకి. అన్క్రియేటివిటీ ఎందుకు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని నేను డెఫినేషన్ ఇవ్వలేను ఎందుకంటే నేను కొత్తగా పెట్టినాను పదం ప్రస్తుతానికి జస్ట్ దీనికి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రష్. అమెరికా వాళ్ళు నాసాకి, ఇది మీకు అందరికి తెలిసిన ఎగ్జాంపుల్ కానీ చెప్తున్నాను మీకు, అది ఎందుకు అట్లా అనేది కనెక్ట్ చేయడానికి డాట్స్. అమెరికా వాళ్ళు, నాసా వాళ్ళు ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలో పంపించిన తర్వాత వాళ్ళకి వచ్చిన ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే పెన్తో ప్రాబ్లం వచ్చింది. పెన్తో ఏంటంటే అక్కడ నోట్స్ రాసుకోవాల్సి వస్తే బాల్ పాయింట్ పెన్స్ అన్ని ఎట్లా పనిచేస్తుంది? గ్రావిటీ పనిచేస్తుంది. గ్రావిటీ అంటే దానికి గురుత్వాకర్షణ శక్తి ఉండాలి. ఎందుకు? ఇంక్ అనేది పైనుంచి కిందికి ప్రవహిస్తుంది చిన్న డ్రాప్స్ లో. అందుకే మీరు గోడ మీద రాస్తే ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత పెన్తో మీరు రాయలేరు బికాస్ అది అలా లేటర్గా వెళ్ళలేదు, అంటే పక్క సైడ్ నుంచి వెళ్ళలేదు, అది ప్రాబ్లం. సో పైనుంచి రాస్తేనే కింద ఉంటుంది ఎప్పుడు ఉంటుంది. అదే రివర్స్ లో పెట్టుకున్న కక్కేస్తుంది పెన్. చాలాసార్లు మీకు అనుభవం అయ్యే ఉంటుంది పెన్. సో వాళ్ళు ఏమనుకున్నారు? అంతరిక్షంలో రాయగలిగే పెన్ కావాలి అని అనుకున్నారు. ఇది జోక్ లాగా వస్తుంది. దీని రియల్ స్టోరీ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, బట్ జోక్ లాగా ఏంటంటే నాసా వాళ్ళు చాలా తలకాయ బద్దలు కొట్టేసుకుంటారు. లైక్ అంతరిక్షంలో రాయగలిగే పెన్ ఎవరు సృష్టిస్తారు, ఎలా సృష్టించాలి, ఏంటి మెకానిజం ఏంటి, అది ఇది అనుకుంటున్నారు. రష్యా వాళ్ళు సింపుల్ గా పెన్సిల్తో రాయడం స్టార్ట్ చేశారు. ఇది మీకు తెలిసిందే. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే క్వశ్చన్లోనే ప్రాబ్లం వచ్చేసింది. పెన్ను తోటి, అంటే అంతరిక్షంలో తయారు చేసి పెన్ను సృష్టించాలి. పెన్ అనే వర్డ్ ఉంది కదండి, అది హైలైట్ చేయండి అక్కడ. అంటే ఆ పెన్ అనేది అక్కడ ప్రాబ్లం అయి కూర్చుంది. బికాస్ అంతరిక్షంలో ఎలా రాయాలి అంటే డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళేమో. అంతరిక్షంలో పెన్తో ఎలా రాయాలనుకున్నప్పుడు పెన్ను ఖచ్చితంగా ఉండాలి అప్పుడు సొల్యూషన్, రైట్? అట్లా మనం ప్రాబ్లమ్స్ని ఫ్రేజ్ చేయొచ్చు. అంటే ప్రాబ్లమ్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం వేరే దాంట్లో వేరే యాంగిల్ నుంచి ఆలోచిస్తే ఏంటి, ప్రాబ్లం వేరే మాటలతో చెప్తే ఏంటి, రీఫ్రేజింగ్ అంటారు. అదే పదాలతో ఆ ప్రాబ్లం మీకు చెప్పకుండా కొత్త పదాలతో చెప్పడానికి ట్రై చేసినప్పుడు ప్రాబ్లం యొక్క సొల్యూషనే మారిపోవచ్చు. సో పెన్ అనే పదం ఇక్కడ ప్రాబ్లం అయిందని చెప్పడానికి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అన్క్రియేటివిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాపిల్ చూడగానే యాపిల్ అని ఎందుకు వేరేలాగా ఏమైనా చూడొచ్చా? ఎందుకంటే మనం ఏది చూసినా ఫస్ట్ మన మెమరీతో చూస్తుంటాం. ఆ మెమరీతో కాకుండా కొత్తగా చూడడానికి అసలు ఇంప్రింట్స్ ఏం లేవు. ఇదివరకు ఎవరో చెప్పిన అవన్నీ కాకుండా కొత్త కళ్ళతో చూడగలుగుతామా అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈజ్ అన్క్రియేటివిటీ. లేటరల్ థింకింగ్ అనేది ఇక్కడే వస్తుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ లేటరల్ థింకింగ్. ఇది ఎడ్వర్డ్ డిబోన్ ఆయన ఒక ఆయన చెప్పాడు. నేను ఆల్రెడీ దీన్ని సెషన్ వేసినాను, ఒకవేళ కుదిరితే చూడండి, యూట్యూబ్లో పెట్టినాను మొన్ననే జరిగిన డిజైనర్ టాక్స్లో. అది పూర్తిగా చెప్పలేం కాబట్టి జస్ట్ చిన్న ఎగ్జాంపుల్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ లేటరల్ థింకింగ్ ఒకటే ఒక స్లైడ్లో చెప్పొచ్చు. ఏంటంటే ఆయన బుక్ మొత్తం రాయాల్సిన కారణం ఏంటంటే చాలా మంది కొత్తగా ఆలోచించడానికి భయపడతారు. ఎందుకు అంటే
ఏమైపోతుందో, లేకపోతే అసలు ఆలోచించాలా ఆలోచించకూడదా, లేకపోతే అది ఎవరైనా తప్పు అనుకుంటారు. అది మెయిన్ ప్రాబ్లం మనకి. మనం చిన్నపిల్లలు మనకన్నా ఎందుకు అంత క్రియేటివ్ ఆలోచిస్తారు అంటే వాళ్ళ బ్రెయిన్ పాదరసంలో ఉంటుంది. కారణం అంటే వాళ్ళ దాంట్లో రాంగ్ అనే ఆన్సర్స్ అనేవి లేవు, రాంగ్ సొల్యూషన్స్ అనేవి లేవు, రాంగ్ ఆలోచించడం, తప్పుగా ఆలోచించడం లేదు, మనకు ఉంది. సో మనకు ఒకటే సొల్యూషన్ ఉంటుంది, వాళ్ళకి 100 సొల్యూషన్ ఎందుకు వస్తున్నాయి అంత క్రియేటివ్ అంటే బికాస్ వాళ్ళు తప్పు అనేది లేదు. సో ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి సినిమా ఎగ్జాంపుల్. సో ప్రేయర్ ఇదంతా మళ్ళీ మొత్తం చెప్పండి, మీకు ఆల్రెడీ మ్యాటర్ సగం అర్థం అయిపోయింది ఏం చెప్పదలుచుకోండి. ఎలా ఉందని అంటారు మొత్తం ప్రేయర్ అయిపోయిన తర్వాత, కొత్తగా ఉందంటే కాదు, కొత్తగా చెత్తగా ఉందంటారు. సో దాన్ని రివర్స్ చేసినాం, చెత్తగా ఉన్నా పర్వాలేదు కొత్తగా ఉండాలని. ఎందుకు మనం చెత్తగా ఉందన్న ఒక భయంతోనే సగం మంది ఆలోచించడం మానేశారు. సో లేటరల్ థింకింగ్ బుక్ రాసిన ఆయన ఎందుకు అంటే మీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించండి, డజంట్ మ్యాటర్, మనం కొత్తగా ఆలోచించడానికి ట్రై చేయండి. అంటే జీరో ప్రాక్టికాలిటీ, ప్రాక్టికల్ ఇష్యూ ఉందా లేదా కాదు, అందరూ రోజు కాళ్ళతో ఎందుకు నడవాలి, చేతులతో నడిస్తే మెత్తది అనేది లేటరల్ థింకింగ్. మీకు సిల్లిగా అనిపిస్తుంది, ఎందుకు కాళ్ళు ఉన్నాయి మీకు ప్రశాంతంగా నడవచ్చు, అసలు దానివల్ల లాభం ఉంటుంది, అసలు అట్లా అది ఎవరైనా చేస్తారా అంటారు. కానీ ఆలోచించే నష్టం ఏంటండి? ఆలోచిస్తే మీకు డబ్బులు పోతున్నాయి, జస్ట్ ఒక 2 నిమిషాలు ఆలోచిస్తే ఏమైంది? అసలు చేతులతో నడవటం వల్ల మనుషులకు వచ్చే ప్రయోజనం ఏంటి అని ఒకసారి ఆలోచించారు ఎప్పుడైనా? ఆలోచించాం, ఎందుకంటే సిల్లీగా అనిపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాక్టికల్ గా ఉండాలి, లేకపోతే 100% ప్రాక్టికల్ గా ఉండాలి అన్న క్వశ్చన్ తీసేస్తే లేటరల్ థింకింగ్ వస్తుంది. వేస్ట్ఫుల్. ముక్కు ఎక్కడంటే ఇక్కడ చూపిస్తాను, ముక్కు ఎక్కడంటే ఇలా చూపిస్తే అలా కూడా చూపించవచ్చు, అదే లేటరల్ థింకింగ్. ఎందుకు చూపించకూడదు? లేకపోతే మీ ముక్కు చూపించవచ్చు, ఎందుకంటే మీరు ముక్కు ఎక్కడ అన్నారు కానీ నా ముక్కు ఎక్కడ అన్నారు, రైట్? సో క్వశ్చన్ ని అట్లా డిఫరెంట్గా ఎందుకు ఆలోచించకూడదు? ఒకటే సొల్యూషన్, వేస్ట్ఫుల్ గా రావచ్చు ఆన్సర్స్. అసలు దీంట్లో కంపల్సరీ మన బహుమతులు రావు, రైట్ ఆన్సర్స్ లేవు. లేటరల్ థింకింగ్ లో ఏంటంటే ఫస్ట్ రూల్, దేర్ ఆర్ నో రూల్స్. ఒకటే రూల్ ఉంది లేటరల్ థింకింగ్ లో, దేర్ ఆర్ నో రూల్స్. ఇందాక మీకు చెప్పాను, అంతరిక్షం వరకు వెళ్ళారు, ఎట్లా వెళ్ళారని ఇందాక? రాకెట్ వెళ్ళారా? లేదు, లాజిక్ లేదు, అక్కడ డైరెక్ట్గా వెళ్ళి అంతరిక్షంలోకి వెళ్ళిపోయి చంద్రమండలం మీకు వెళ్ళిపోయారు మీరు. అది మీ లెవెల్ ఆఫ్ క్రియేటివిటీ. అందరు క్రియేటివ్ అదే. ఎట్లా వెళ్ళారు ఏంటి అనేది అన్నెసెసరీ టాపిక్, బికాస్ మీ మూన్ మీద ఉండమన్నట్టు నేను ఊహించుకోమన్నాను, మీరు అక్కడికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్. అక్కడ ఏం లాజిక్ నెక్స్ట్ అవసరం లేదు. సో నో కన్సర్న్ ఫర్ టైం సేవ్ చేయడం లేటరల్ థింకింగ్ లో, అండ్ దేర్ ఆర్ నో డెఫినెట్లీ రాంగ్ ఆన్సర్స్. సో ఇట్లా ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఎంత పిచ్చిగా, ఎంత వ్యతిరేకంగా, ఎంత చెత్తగా, ఇట్స్ నో ప్రాబ్లం అట్ ఆల్ అన్నప్పుడు మీ బ్రెయిన్ లో ఒక కొత్తగా ఆలోచించి ఒక ప్రక్రియ స్టార్ట్ అవుద్ది. ఒక రోజులో అవుద్దా, 2 రోజులు అవుద్దా? నో, ఐ డోంట్ నో. బట్ డెఫినెట్లీ ఒక హ్యాబిచువల్ గా రోజు అది మనం మైండ్ లో ఇంకల్కేట్ చేసి ఎందుకు ఇట్లానే ఉండాలి, రాంగ్ ఆన్సర్స్ ఏంటి, మొత్తం రివర్స్ చేస్తే ఏమవుద్ది, ఇట్లా ఈ లెవెల్లో మనం వెళ్తే డెఫినెట్ గా దట్ ఈస్ వాట్ ద బుక్ ఈస్ ఆల్ అబౌట్. ఆ లేటరల్ థింకింగ్ అనేది క్రియేటివ్ థింకింగ్ లో భాగం. సో అందులో ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం కైనా డిఫరెంట్ టైప్స్ లో డిఫరెంట్ యాంగిల్స్ లో సొల్యూషన్ తీసుకోవడానికి వస్తుంది. దట్ ఈస్ అది డిజైనర్ టాక్స్ లో మేము 7 days 8 days దీని గురించి మాట్లాడుకున్నాం, కుదిరితే చూడండి. సో ఇప్పుడు మీకు డైరెక్ట్ గా నేను పజిల్ ఇచ్చేస్తున్నాను. మీ ఎదురుగా ఒక పుల్ ఉంది. ఇప్పుడు వరకు మీకు చెప్పిన సెషన్ ఇందాక నుంచి మేము ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నాం, మీకు ఇమాజినేషన్ మూన్ మీద తీసుకెళ్ళి అన్ని లైక్ ఎవ్రీథింగ్ ఇస్ కంక్లూడింగ్ టు దిస్ పాయింట్. ఓకే, మీ ఎదురుగా ఒక పుల్ ఉంది కానీ మీరు భయపడట్లేదు, ఎందుకు? దీనికి కరెక్ట్ గా ఆలోచిస్తే, క్రియేటివ్గా ఆలోచిస్తే ఐ థింక్ 1000 సొల్యూషన్ కూడా రావచ్చు అందరం కలిస్తే. అంత ఈజీగా ఉంది. ఐ మీన్ మీరు డిఫరెంట్గా. సో ఇప్పుడు మీ ఆన్సర్స్ గురించి నేను వెయిట్ చేస్తుంటాను. ఫాస్ట్గా చేయండి, ఎందుకంటే మన టైం లేదు కాబట్టి. ఆల్రెడీ 8:55 అయింది, 9 కల్లా కంక్లూడ్ చేద్దామన్నారు. సారీ సార్, ఇట్స్ నాట్ రియల్. ఓకే, గుడ్ సార్. ఇంకో 5 minutes. ఓకే సార్, నో ప్రాబ్లం, యూ కెన్ కంటిన్యూ. ఓకే సార్, ఒక 10 minutes అయిపోతుంది, ఏమో అంత లేదు. ఇదే లాస్ట్ స్లైడ్ నాకు తెలుసు. ఓకే సార్, నో ప్రాబ్లం. పిక్చర్, ఎస్, ఇది కాదండి. అంటే మీ ఎదురుగా పుల్ ఉంది కానీ మీరు భయపడట్లేదు, దీనికి ఆన్సర్స్ ఏంటి? ఆ పిక్చర్, అది కూడా కరెక్టే. బొమ్మ పుల్ అయి ఉండొచ్చు, లేకపోతే పులి పిల్ల అయి ఉండొచ్చు, చిన్నగా ఇంతే ముద్దుగా ఉంటుంది, అది కూడా ఆన్సరే కాదు. ఇంకేమున్నాయి ఇట్లా డిఫరెంట్ ఆలోచించండి. టీవీ షో ఉండొచ్చు సార్, టీవీలో ఉండే పులి. ఓకే, దట్ ఈస్ ఆల్సో ద ఆన్సర్. ఇంకా ఇట్స్ ఐఎమ్ పవర్ఫుల్ దెన్ అ టైగర్. ఎస్, ఇది మీరు మొన్న వచ్చారండి నా సెషన్కి. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇంకోటి నేను చెప్తున్నాను, మీ ఎదురుగా ఒక పులి ఉంది కానీ మీరు భయపడట్లేదు అన్నాను. దీన్ని మార్చండి కొంచెం. మీ ఎదురుగా ఒక పులి ఉంది, డ్రీమ్స్ లో ఉండొచ్చు సార్. డ్రీమ్. ఒకటి చెప్తాను, అది చెప్పగానే మీకు ఇంకా డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. మీ ఎదురుగా ఒక పులి ఉంది కానీ మీరు భయపడట్లేదు అన్నాను. దాన్ని అంటే మీరు భయపడట్లేదు అంటే ఇంకో విధంగా ఆలోచించండి.
పులే మిమ్మల్ని చూసి భయపడుతుంది అనుకోండి, ఎందుకు మీరు భయపడట్లేదు? అంటే మీరు పులిని భయపడేటట్టుగా ఉండాలంటే ఏంటి అక్కడ ఆన్సర్ చెప్పండి. వెపన్. హ్మ్? వెపన్. మీ దగ్గర వెపన్ ఉండొచ్చు, ఎస్. మీరు పెద్ద లైక్ ఒక కొండంత మనిషి అయి ఉండొచ్చు, జైంట్ అయి ఉండొచ్చు, జైంట్ కూడా అయి ఉండొచ్చు కదా. పులిని ఇమాజిన్ చేసుకున్న వాళ్ళు జైంట్ లాగా ఇమాజిన్ చేసుకోలేరా? చేసుకోవచ్చు. రూల్స్ ఏం లేవు కదా ఇందులో, ఇట్లనే ఉండాలి అట్లా. జైంట్ పెద్ద ఆకాశం అంత మనిషి అయి ఉండొచ్చు, దాని ఎందుకు మిమ్మల్ని డైనోసార్ అయి ఉండొచ్చు, లేదా పులి బోన్లో ఉండి అయి ఉండొచ్చు, రైట్? సో సో సింపుల్ గా చెప్తాను, లైక్ లేటర్ థింకింగ్ ఎట్లా ఉంటుంది అంటే రెండు ఆన్సర్స్ కూడా వర్తిస్తాయి. పులి కేజ్ లో ఉంది కాబట్టి మీరు భయపడట్లేదు, మీరు కేజ్ లో ఉన్నారు అయినా కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. రెండు ఆన్సర్స్ కరెక్టే, రైట్? ఇంకేమున్నాయి? నేను చెప్పిన ఆన్సర్స్ భయపడ్డ మా ఇంటా ఉంటా లేదు అని చెప్పొచ్చు కదా. ఇట్ డజంట్ మ్యాటర్, నా ఇష్టం. లేకపోతే నేను రజనీకాంత్ అంటే పులే భయపడాలి కంపల్సరీ. ఇంకేమున్నాయండి? ఎనీథింగ్ కెన్ కమ్. ఇంకోటి, మీరు ఇన్విజిబుల్, మీరు ఎవరికి కనిపించట్లేదు, పులికి కనిపించలేదు, ఎవరికి కనిపించట్లేదు, మీరు ఇన్విజిబుల్ పర్సనాలిటీ అయినా కానీ అప్పుడు మీరు పులి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి, పులిని ట్రైన్ చేసిన ట్రైనర్, మీరు సర్కస్ ట్రైనర్. సో మీరు దాన్ని తిండి మేతేయడానికి వెళ్ళారు, లైక్ ఏదో పెట్టడానికి వెళ్ళారు, అప్పుడు మీరు భయపడాల్సిన అవసరం. ఇంకేముంది? పులి బ్రెయిన్లో నేను చిప్ పెట్టాను, నా కంట్రోల్లో ఉంటుంది. లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ, ఐ కెన్ డూ వాటర్. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ లేటర్ థింకింగ్. ఒకటే సొల్యూషన్, మీ ఇష్టం అది. మీకు ఎవ్వరు లిమిటేషన్స్ లేనప్పుడు ఎంత క్రియేటివ్ వస్తుంది చూడండి. చైన్ పెట్టి టై చేశారు, ఎస్ అది కూడా కరెక్ట్. బ్లైండ్ యా, పులి గుడ్డిది. పర్సన్ ఆల్సో కెన్ బ్లైండ్ నో సార్. పర్సన్ బ్లైండ్ ఉన్నా అతను ఎదురుగా ఉన్న చూడలేకపోతాడు కదా. యా, అది కూడా కరెక్ట్. అటు చెప్పొచ్చు. కాకపోతే మీరు నెక్స్ట్ లెవెల్లో మీరు ఉండరు, అందుకే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, యా. ఇంకా చెప్పొచ్చు. మీరు ఇంకో పులి అయితే ఇంకో రెండో పులి, లైక్ మీ ఫ్రెండ్స్, అది కూడా పాసిబిలిటీ ఉంది. ఇంకా ఎనీథింగ్ పాసిబుల్ అండి ఇందులో. ఫార్ సార్, ఫార్ చాలా దూరంలో ఉంది, ఎదురుగా ఉంది కానీ చాలా దూరంగా ఉంది, 100 మీటర్ల దూరం ఉంది, మధ్యలో కొండట్టు వచ్చింది అయి ఉండొచ్చు. లేకపోతే కొండ గ్యాప్ ఉంది, అదో కొండ మీద ఉంది, మీరో కొండ మీద ఉన్నారు, ఎదురుగానే ఉన్నారు కాబట్టి అలా కూడా చెప్పవచ్చు. ఎస్. ఇంకా డిఫరెంట్ గా లైక్ ట్రై చేయండి. ఎనీథింగ్ యూ హ్యావ్ పవర్ టు ఫైట్ విత్ ఇట్. ఎస్, పులితో ఫైట్ చేయగల పవర్ ఉంది. ఆమె టైగ్రెస్, యా చెప్పారు. నేను కూడా చెప్పాను ఆన్సర్, మీకే చెప్పాను. వెపన్ ఉంది. ఇంకేముండదు, పడుకునేటప్పుడు మీరు ఆలోచించండి, దట్ ఈస్ యువర్ సొల్యూషన్. ఇంకా డిఫరెంట్ గా అసలు మీ బ్రెయిన్ ఎంత ట్విస్ట్ చేయగలదో ట్రై చేయండి. ఎంత ఇమాజినేషన్, ఎంత వైల్డ్ గా రన్ చెప్పాను సార్ నేను ఆల్రెడీ. డ్రీమ్ అన్నాను. డ్రీమ్, ఒక డ్రీమ్, యా, దట్ ఈస్ ఆల్సో పాసిబిలిటీ. సో అదే అండి, అది ఈరోజు మీ ఛాలెంజ్ కూడా అదే చెప్తున్నాను. ఇంకేంటో నెక్స్ట్ స్లైడ్. ఎస్, ఆల్మోస్ట్ అయిపోయింది. యా. సో దట్ ఈస్ అన్క్రియేటివిటీ. లేటరల్ థింకింగ్ లో ఏంటంటే ఎసెప్షన్స్ ని ఛాలెంజ్ చేయడం. మనం ఆల్రెడీ ఇట్లనే ఎందుకు ఆలోచించాలి, కొత్త అసలు మొత్తం ప్రాబ్లమ్ రివర్స్ చేస్తే ఏమవుతుంది, లేకపోతే వేరే అసలు ఇట్లా నేను ఓన్లీ ఆ ఎసెప్షన్స్ ఏమైనా దాన్ని ఛాలెంజ్ చేస్తూ థింక్ చేస్తే అందులోంచి చాలా డిఫరెంట్ సొల్యూషన్స్ కూడా వస్తాయి. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్ అనమాట. ఐ హోప్, యా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లైక్ చేద్దాం, ఎందుకంటే సార్ ఉన్నారా? సార్ వెళ్ళిపోయారా? సార్ ఐ యామ్ దేర్ సార్. ఉన్నాను. నేను మొబైల్ నుంచి గంపా సార్ తో మీటింగ్ ఉంది ఇప్పుడు, కోర్ కమిటీ మీటింగ్, దాంట్లో నా మొబైల్ తో అటెండ్ అవుతున్నాను. సార్ am I audible? yes audible మేడం. సార్ మీరు క్లాస్ కంటిన్యూ చేయొచ్చు అన్నారు సార్. అంటే మీ క్వశ్చన్స్ ఇంకా yes sir we'll take questions. If you complete if you say it's over means we'll go with a continuation sir. Silliest questions are acceptable only because after this later thinking. Thank you so much sir, very nice session really. We are
ప్రైజ్ లెస్ ఖర్చు లేకుండా మేము అంతరిక్షానికి వెళ్ళాము, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇక్కడ ఇంట్లోనే ఉండి కరోనా గురించి ఊహించుకున్నట్టు ఇంట్లోనే ఉండి ఖర్చు లేకుండా అంతరిక్షానికి తీసుకెళ్ళినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అక్కడ మేము అడుగుపెట్టి అక్కడ మమ్మల్ని కూడా ఒక పార్ట్నర్ గా చేసి మమ్మల్ని మాతో నడిపించినందుకు కూడా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. క్రియేటివిటీ అనేది ఒకరి చేతిలో ఉండదు అనేది రియల్ గా నిజం సార్. ఒకరిని చూస్తే వచ్చేది కాదు, ఒకరి తెలివిని పంచుకుంటేది కాదు, ఒకరితో వచ్చేది కాదు, ఒకరితో స్నేహం చేస్తే వచ్చేది కాదు. మనం మాట్లాడే విధానం ఏదైనా కూడా మనం ఆలోచించే విధానం నుండే, మనం ఆలోచించే క్రియేటివ్ థింకింగ్ నుండే వస్తుంది అనేది నిజంగా చాలా బాగా క్రియేటివ్ గానే మీరు చెప్పారు. అందుకే మిమ్మల్ని క్రియేటివ్ కోచ్ అన్నాము. అందుకే దట్స్ వాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగానే అంటే మనకి ఇప్పుడు మీరు ఒక ఫిగర్ చూపించారు. చాలా మంది కొన్ని రకాలుగా ఆలోచిస్తారు, కొన్ని రకాలుగా ఆలోచించారు. ఎవరి క్రియేటివ్ థింకింగ్ ఎలా ఉందనేది మీరు క్వశ్చన్స్ చేశారు చూడండి, అది రియలీ గుడ్ సార్. బికాస్ వాట్ ఈస్ అవర్ క్రియేటివ్ థింకింగ్ ఈజ్ ఆల్సో యు ఆర్ టేకింగ్ యాజ్ అన్ ఇంపార్టెంట్. that is also very important. Thank you so much sir. Sir, we'll go with the continuation of questions if you permit. Yeah, sure. Thank you sir. Sir, please anyone can give your feedback or questions or whatever. Sir is asking in silly way, ante కట్టే కొట్టే తెచ్చేలాగా ఉండమంటారా సార్? దయచేసి జోక్ అడగమంటారా? దేశాన్ని మార్చే క్వశ్చన్స్ అస్సలు వద్దండి. ఏంటి సార్? దేశాన్ని మార్చేసే క్వశ్చన్స్ అయితే అస్సలు వద్దు. దేశం ఆల్రెడీ మారిపోయింది సార్ కరోనా తోటి. చాలా మంది అడుగుతారు క్రియేటివ్ థింకింగ్ డిఫరెన్స్ ఏంటి? చాలా ఉంటాయి. నౌ సంగీత మేడం, అసలు రూల్స్ లేవని చెప్తున్నారు. రూల్స్ లేనప్పుడు అసలు క్వశ్చన్స్ ఎక్కడ చూస్తారు? నో రూల్స్ ఫర్ థింకింగ్. మన ఇమాజినేషన్ లో కూడా మనం రూల్స్ బ్రేక్ చేయలేకపోతే ఎట్లా అండి? unlimited. Yes sir. Sangeeta ma'am, you can. Yeah, thank you sir for your session. It was really great. And the main thing అది మాకు అర్థమైంది ఏంటంటే క్రియేటివ్ థింకింగ్ అనేది ఇప్పుడు నేను చెయ్యాలా, నేను ఆలోచించాలని కూర్చుంటే రాదు అని మాత్రం తెలుసుకున్నాము. అండ్ ద థింగ్ ఈస్ వీ హ్యావ్ టు హ్యావ్ అ ప్యాషన్ టువర్డ్స్ దట్. ఆ ప్యాషన్ వల్ల మేబీ మన సబ్ కాన్షియస్ మైండ్ క్రియేటివ్ గా ఆలోచిస్తుంది అనేది దట్ పాయింట్ రియల్లీ క్యాచ్ మీస్ అలాట్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, మా స్కూల్లో ఇప్పుడు మేము పిల్లలకి చిన్న ఏజ్ నుంచే వీఆర్ ట్రయింగ్ టు ఎంకరేజ్ దిస్ క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్. సో ఈవెన్ అవర్ క్వశ్చన్ పేపర్స్